సరే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. 1 సెకండ్. స్క్రీన్ కనపడుతుంది కదా? అవునండి. Yeah, we can see. ఓకే. అంతా రిపీట్ చేయను, మళ్ళీ నిన్న విన్నాళ్ళకి ఇది బోర్ కొట్టొచ్చు. కానీ కొంతమంది ఈ రోజే జాయిన్ అయ్యాను అన్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ అంటే ఎప్పుడు కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే, మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు మాత్రమే మనం సైబర్కి గురవుతున్నట్టు, సైబర్ దాడికి గురవుతున్నట్టు. అది ఏ నెట్వర్క్ అయినా అవ్వచ్చు. అందులో ఏమేమి ఉండొచ్చు, మీ డేటా ఉండొచ్చు, మీ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, లేదా మీరు వాడే డివైజెస్ ఏదైనా హార్డ్వేర్ రిలేటెడ్ ఉండొచ్చు. అంటే ఎవరైనా సరే మిమ్మల్ని అటాక్ చేసి తీసుకోగలిగితే ఈ మూడే తీసుకోగలరు. మనం కానీ నెట్వర్క్కి అసలు కనెక్ట్ అయ్యి లేవనుకోండి, అసలు సైబర్ సెక్యూరిటీ అనేదే జరగదనమాట. ఈవెన్ దో సైబర్ సెక్యూరిటీ జరగదు అని చెప్పే ముందల ఇ ఇంత ముందల పాత రోజుల్లో అయితే అసలు ఏ ఇంటికి కూడా ఏది ఉండేది కాదు. సెక్యూరిటీ చెక్కే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అలా లేదనమాట. ఎక్కడ విల్లా ఉన్నా సరే మినిమమ్ చెక్స్ ఉంటాయి. మినిమమ్ చెక్స్ ఉన్నా కూడా సైబర్ దాడి అనేది బైపాస్ తీసుకొని జరుగుతానే ఉంది. అన్న మరి దీన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి అనే దానికే ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిక్‌గా మనం ఏం చేస్తాము, ఇంత ముందల ఎప్పుడన్నా సీసీటీవీల్లో పట్టణాల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్‌లోనూ ఉండేయా? ఎక్కడుండేయి? ఓన్లీ హైదరాబాదు, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై అలాంటి సిటీల్లో. కానీ ఇప్పుడు ఏ మారుమూల గ్రామంలోకెళ్ళినా పోలీసులు మెయిన్ తీసుకునే డేటా ఏంది? సీసీ కెమెరా డేటానే. అంటే ఇలాంటి బైపాస్ జరిగేటప్పుడు ఏందంటే వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్టుల పరంగా కూడా వాళ్ళు కూడా చేయాలి. అన్న ఇవి కాకుండా ఏమి అటాక్ చేస్తారన్న వాళ్ళు? ఎందుకు అటాక్ చేస్తారు? ఏమి అటాక్ చేస్తారు? అంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఏ అటాక్ అయినా మీకు జరగొచ్చు. అది ఫిషింగ్ అవ్వచ్చు. ఫిషింగ్ అటాక్‌లో అసలు మెయిన్‌గా ఏం చేస్తారు? వాడి ఇంటెన్షన్ ఏంటి? నీ క్రెడెన్షియల్ తీసుకొని నీ ఒరిజినల్ డేటా నీ వెబ్‌సైట్‌లోకెళ్తానికి మనల్ని ఒక ఫూలెళ్ళే వాడుకుంటాడన్నమాట. అట్లాగే సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్‌లో ఏదైనా అవ్వచ్చు. మనం వాడే వెబ్‌సైట్‌లో ఏదైనా అవ్వచ్చు. రాన్సమ్‌వేర్ అటాక్స్ ఎక్కువగా టార్గెట్ చేసేది కంపెనీకే చేస్తది. మనుషులకు చేయడు. ఇప్పుడు మనం ఇంట్లో సిస్టమ్ ఉందనుకో, వాడు రాన్సమ్‌వేర్ అటాక్ మన మీద చేయడు. కంపెనీ డేటా తీసుకొని కంపెనీ మీద చేస్తది. లేదా ఒక హాస్పిటల్ మీద, ఒక వ్యవస్థ మీద చేస్తారన్నమాట. సో, ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని అటాకుల్లో మెయిన్‌గా మనం కొంతమంది ఎవరైనా సరే మీలో ఎవరన్నా ఆటోమోటివ్‌లో ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు జాయిన్ అయినోళ్ళు? అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీ గాని, ఎంబెడెడ్ సిస్టమ్ గాని, వీఎల్ఎస్ఐ గాని, లేతే అందరూ ఐటీలోనే? మీరెవరు మాట్లాడలేదనుకోండి, ఇది ఇంటరాక్టివ్‌గా ఉండదనమాట. మళ్ళా నిన్న చెప్పిందే రిపీట్ అయినట్టుగా ఉండిద్ది. చంద్రశేఖర్, రాజు, మోహన్, బాలు, నిన్న కూడా మీ పేర్లు వినలేదు నేను. నిన్న జాయిన్ అయ్యి ఉంటారు, మీరు మాట్లాడలేదు. రాజు, అన్‌మ్యూట్ చేసి నువ్వు దేంట్లో పని చేస్తున్నావో చెప్పు నాకు. యాహ్! గైస్ మీకు అక్కడ ఏమన్నా డిస్టర్బెన్స్‌గా ఉంటే జస్ట్ మీకు చాట్‌లో పింగ్ చేయండి. ఇందులో ఉండే మెయిన్‌గా బ్రూట్ ఫోర్స్ అటాక్ ఒకటి, మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ ఒకటి, డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఒకటి, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఒకటి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఒకటి. ఇవనేయి ఏ ఆర్గనైజేషన్‌లోనైనా అందరికీ అవసరం. ఈ మాల్‌వేర్ అటాక్స్, రాన్సమ్‌వేర్ అటాక్స్, ఈ ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ అనేవి ప్రాజెక్ట్ లెవెల్‌లో కన్నా ఆర్గనైజేషన్ లెవెల్‌లో సెపరేట్ సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి. ఏ ఆర్గనైజేషన్‌లో అయినా ఏందంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద ఒక టీమ్ ఉండిద్ది. వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ఇలాంటి మెయిన్ ఫిషింగ్ అటాక్స్ గాని, సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ గాని, రాన్సమ్‌వేర్ అటాక్స్ గాని వస్తే మాల్‌వేర్ రిలేటెడ్‌గా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. కానీ డాస్ రిలేటెడ్‌గా మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్స్ గాని, రీప్లే అటాక్స్ గాని, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్ గాని, బ్రూట్ ఫోర్స్ అటాక్స్ గాని, మన ప్రాజెక్ట్‌కి, మన ప్రొడక్ట్ జరిగితే మనం ఎలాంటి సెక్యూరిటీ పెట్టాలన్నది ప్రతి ప్రాజెక్ట్‌కి మన సెక్యూరిటీ టీమ్ ఉంది. సో, దాంతో పాటు మెయిన్‌గా
ఎవరిని ఏ ఇండస్ట్రీస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని చూసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసేది ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్. అంటే వాడికి ఏం కావాలి, ఒక కంపెనీ యొక్క రిప్యుటేషన్ అన్నా దెబ్బతీయాలి, ఒక కంట్రీ యొక్క రిప్యుటేషన్ అయినా దెబ్బతీయాలి. లేదా వాడి వల్ల వాళ్ళు టార్గెట్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే నష్టం అనేది ఎక్కువ కలిగిస్తారన్నమాట. లాభం కన్నా నష్టం కలిగించి డిమాండ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఈ ఎవరినైతే టార్గెట్, అది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకో, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా అవని, 4 వీలర్స్ అవని, 2 వీలర్స్ అవని, లేదా కార్స్ అవని, లారీస్ అవని, లేకపోతే సెమీ కండక్టర్స్ అవని, ఏదైనా సరే ఏ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసేది ప్రొఫెషనల్స్ అవని. అది గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, మెడికల్ హెల్త్ కేర్ మీద కూడా ఎక్కువగా చేస్తారు. ఎక్కువగా కరోనా టైంలో ఎక్కువ చేసింది హెల్త్ కేర్ వాళ్ళ మీద, హాస్పిటల్స్ మీద ఎక్కువగా దాడి చేస్తారు వాళ్ళు. సో ఈ దాడి చేసే వాళ్ళలో ఎవరుంటారు? ఎప్పుడైనా సరే ఆటోమోటివ్ అని ఎందుకు అడిగానంటే, ఈ స్లైడ్ ఇప్పుడు చూపిస్తున్న స్లైడ్ వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీలో ఎవరేదన్నా ఉంటే ఈ స్లైడ్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. లేదన్నా ఒక కళ్యాణ్ తప్పితే మిగతా వాళ్ళందరూ నిన్నున్నామని చెబితే నేను నెక్స్ట్ స్లైడ్‌కి కొంచెం ఫాస్ట్‌గా చేసి మీకు ఎక్కువ టైం ఇస్తాను ఈరోజు మాట్లాడితే. ఒక్కసారి అందరూ చెబుతారా? చంద్రశేఖర్ నిన్న జాయిన్ అయ్యావా నువ్వు? చంద్రశేఖర్. బాలు. మోహన్ కొంచెం ఒక్కసారి వాళ్ళని అడగవా అందరిని? హలో. సార్ బాలు నిన్న జాయిన్ అయ్యావా? లేదు సార్, ఈరోజే ఫస్ట్ క్లాస్. ఓకే, దేంట్లో పని చేస్తావు? నేను ప్రజెంట్ ఖాళీ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది మెకానికల్ బీటెక్. ఓకే ఓకే, పర్వాలేదు, మాట్లాడదాం. చంద్రశేఖర్ మీరు? రాజు. ఓకే. ఎప్పుడైనా సరే ఒక అటాక్ జరిగితే ఏంటంటే ఏ కంపెనీకైనా సరే ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఎలాగైనా అవ్వచ్చు. అది బ్రాండ్ అయినా అవ్వచ్చు, బ్రాండ్ పాడవుతుంది, వాళ్ళు ఫ్రాడ్ కింద లెక్కేస్తారు. గవర్నమెంట్ ఏమో ఈడు రెగ్యులేషన్సే ఫాలో అవ్వకుండా కంప్లీట్‌గా ప్రొడక్ట్‌నే ఇచ్చేసేసాడు అంటారు. ఆ! మన డేటా అంతా కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోయిద్ది. ఆపరేషన్ మనం ఎన్ని ప్రొడక్ట్‌లు రిలీజ్ చేసామో అయన్నిటిని కూడా మళ్ళా రీకాల్ చేయాల్సి వస్తది. సో, అందుకని ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా సరే ఎందుకు ఈ సైబర్ సెక్యూరిటీకి డిమాండ్ పెరిగిందంటే, ఎప్పుడైతే వాళ్ళ యాక్షన్స్ అనేవి ఎక్కువైనాయో వరల్డ్ వైడ్‌గా, ఈ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా కంపెనీస్ పెట్టుకొని వాళ్ళు కూడా ఏందంటే, ఓకే, మనం ఇంత ఇంత ఇన్‌ఫ్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, మనం వాళ్ళని అరికట్టాలంటే మన టీమ్‌ని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలని ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీలో ఎవరెవరు ఉంటారు అంటే టాప్ కంపెనీస్ ఏవొచ్చినియి. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ చేసిన కొన్ని కంపెనీలు కరోనా ముందల అసలకి వాళ్ళకి ఒక 300 పని చేస్తుంటే ఒకళ్ళిద్దరే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదనమాట. సైబర్ సెక్యూరిటీకి గూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ప్రతి కంపెనీ గూడా. ఇక్కడ మెన్షన్ చేసిన టాప్ 10 కంపెనీస్‌లో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి హై లెవెల్‌లో పీపుల్ ఉంటారు. ఈవెన్ దో ఇంత ముందల సెక్యూర్ ఆడిట్ అనేదే ఉండేది కాదు. నార్మల్ ప్రాజెక్ట్ ఆడిట్ ఉండేది. ఆ ప్రాజెక్ట్ ఆడిట్‌లో ఒకే ఒక క్వెషన్ ఉండేది సెక్యూర్ ఆడిట్ సంబంధించింది. అంటే ఏదన్నా ప్రైవసీ రిలేటెడ్ డేటాని మనం కాన్ఫిడెన్షియాలిటీ గాని, ప్రాపర్టీస్‌ని ఏమన్నా పోకుండా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచగలుగుతున్నామా లేదా అనే క్వెషన్స్ ఉండేయి. ఇప్పుడు అలా కాదనమాట. ప్రొడక్ట్ స్పెసిఫిక్‌గానే సెక్యూర్‌గా డెవలప్ చేసాడా లేదా అన్నది మనం చూసుకోగలుగుతున్నాం. అందుకని ఇక్కడ మనం తెలియాల్సిందేంటంటే ఎప్పుడైనా సరే మీకు సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రాపర్టీస్ ఎలాగుంటాయి. ఇప్పుడు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను విన్నదేంటంటే సైబర్ సెక్యూరిటీకి మన ఆంధ్రాలో సెపరేట్‌గా బ్రాంచ్ పెట్టారు కాబట్టి, ఇప్పుడు మీరు ఇది చూస్తలేదు గానీ, ఇంత ముందల మేము చదువుకునే రోజుల్లో అంటే 18 ఇయర్స్, 19 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ ముందల అంటే ఎలా ఉండేదంటే సైబర్ సెక్యూరిటీ ఈసీ వాళ్ళకి, సీఎస్ఈ వాళ్ళకి కూడా మినిమమ్ బేసిక్ సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే నెట్వర్కింగ్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి ఉండేదన్నమాట. ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనే గోల్ చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఎప్పుడైనా ఏందంటే ఇద్దరి మధ్య ఉండే డేటా అది ఓన్లీ ఆళ్ళిద్దరే ఆథరైజ్డ్ పీపుల్ అయితే ఆళ్ళిద్దరికి మాత్రమే అర్థమవ్వాలి. ఆ డేటా వేరే వాడికి దొరికినా గూడా అంటే ఇప్పుడు నేను బాలుతో మాట్లాడుతుంటే నాకు, బాలుకి మాత్రమే అర్థమవ్వాలి.
మధ్యలో చంద్రశేఖరో రాజు వస్తే తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ రాజు బాలు నేను ఏం మాట్లాడుకున్నామో చంద్రశేఖర్కి కానీ, రాజుకి కానీ, మోహన్కి కానీ ఎవరికైనా సరే మిగతా వాళ్ళకి అది అర్థం కాకూడదండి. వాళ్ళు ఏం అర్థం చేసుకోలేకపోవచ్చు. డేటా దొరికింది కానీ ఆడు ఏం చేసుకోలేడు. అలా ఉంచేదాన్నే కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ఈ కాన్ఫిడెన్షియాలిటీ ప్రాపర్టీ ఎలా చేస్తారన్నా ఏందన్నా అనేది మన కోర్సులో డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే అలా ఉండాలంటే ఏం చేస్తామో ఏదో ఒక కోడ్ యూజ్ చేసో లేకపోతే ఒక లాజిక్ యూజ్ చేసో నేను ఏ అంటే నువ్వు జెడ్గా కన్వర్ట్ చేసుకో, లేదా నువ్వు జెడ్ అన్నావు అంటే నేను ఏగా కన్వర్ట్ చేస్తానను, లేదా నేను ఎంక్రిప్షన్ చేసిస్తాను, నేను ఒక కీతో ఒక అలగర్థంతో ఎంక్రిప్షన్ చేసిస్తాను, ఆ కీ నీ ఒక్కడికే ఇస్తాను, ఆడికి డేటా ఒకటే దొరికింది కాబట్టి ఆ కీ లేకపోతే ఆ డీక్రిప్ట్ చేసుకోలేడు, ఆడికి ఏం అర్థం కాదు అని అంటే ఎంక్రిప్షన్ అనేది వాడతారమ్మా. ఇది ఒక ప్రాపర్టీ, మెయిన్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఇంకోటి ఉండేది, ఇంటిగ్రిటీ. ఓకే అన్న, డేటా దొరికింది కానీ వాడు ఏం చదువుకోలేకపోయాడు, కానీ వాడు ఏం చేయగలడు మనకి ఆ డేటాలోనే కొంత దాన్ని డౌన్లోడ్ చేయగలడు, లేదా ఇంకోటి ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాడు, మధ్యలో మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ వెళ్ళి వచ్చేసి మన ఇద్దరం మాట్లాడుకుంటే మధ్యలో వచ్చాడు డేటాని తీసుకున్నాడు, ఆడికి అర్థం కాల, కానీ వాడు ఏం చేయగలడు దాంట్లో ఒక లైన్లో 2 లైన్లో తీసేయగలడు, లేదా 2 లైన్లో 6 లైన్లు యాడ్ చేయగలడు. హ్యాకర్ అనేవాడు ఏంటి, ఒక డాక్యుమెంట్ని మనం ప్రాజెక్ట్ నుంచి మన కంపెనీ నుంచి కస్టమర్గా పంపిస్తున్నాం, వాడు ఏం చేయగలడు ఆ డాక్యుమెంట్ని తీసుకోగలడు, తీసుకుంటే కాన్ఫిడెన్షియాలిటీ ప్రాపర్టీ ఉంటే ఏమైంది ఆడికి ఏం అర్థం కాదు, తర్వాత ఆడు ఏం చేయగలడు ఆ డాక్యుమెంట్లో 2 లైన్లో 3 లైన్లో తీసేయగలడు, లేదా 3 లైన్లు యాడ్ చేయగలడు, అంతకుమించి ఇంకేం చేయలేడు. అందుకనే ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అనేది ఇంకోటి ఉంటుంది అనమాట. ఆ ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అనేది మనం కనిపెట్టగలగాలి. ఓహో అంటే ఇది పలానా కంపెనీ నుంచి వచ్చింది కాదు, మయాంక్ దగ్గర నుంచి వచ్చింది కాదు అని రాజువో బాలువో ఎవరైనా సరే ఈజీగా కనిపెట్టగలరు. ఇది వేరేది, ఇది నాది నాకు రావాల్సింది కాదు అని. దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇది సెకండ్ హైయెస్ట్ ప్రాపర్టీ అనమాట. కాన్ఫిడెన్షియాలిటీ ఫస్ట్ ప్రాపర్టీ, ఇంటిగ్రిటీ సెకండ్ ప్రాపర్టీ. తర్వాత మూడో ప్రాపర్టీ ఉంటుంది అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే ఒక ప్రోడక్ట్ మనం ఇచ్చాము, మనం ఏం చెప్తాము భయ్యా దీనికి ప్రీ కండిషన్స్ ఏందో చెబుతాము. ఇప్పుడు వాషింగ్ మెషిన్ మన ప్రోడక్ట్ అనుకోండి, వాషింగ్ మెషిన్ మనకి చాలా రకాల మోడ్స్ ఉంటాయి దాంట్లో, మనం ముందలగానే చెప్తాం ఏ మోడ్ ఎప్పుడు పనిచేస్తుంది, ఏ మోడ్లో ఎప్పుడు అని. అసలు వాషింగ్ మెషినే పని చేయాలంటే ప్రైమరీ కండిషన్ ఏం చెబుతాడు, ఇంట్లో పవర్ ఉండాలి కదా, పవర్ ఉంది, పవర్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాషింగ్ మెషిన్ పని చేయాలి, లేదా మనం ఏం చెప్తాం ఇన్ని సంవత్సరాలు నీకు మెయింటెనెన్స్ సపోర్ట్ చేస్తాను అని చెప్తాం. అలా కాకుండా అసలు మనం చెప్పిన ప్రీ కండిషన్స్ అన్ని అతని దగ్గర ఉండి కానీ ప్రోడక్ట్ పని చేయట్లేదు, అవైలబుల్గా లేదు, ఇంకోసారి మన కంపెనీ ప్రోడక్ట్ కొంటాడా? అవైలబిలిటీ అనేది కూడా అలాంటిదేనా. అవైలబిలిటీ అనేది అన్ని లేకుండా చేస్తానికి వాడి దగ్గర ఇది కూడా ఉండేది. ఏం చేయొచ్చు, నువ్వు మనం వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తాం, పవర్ ఆఫ్ చేస్తుంది, ఆన్ చేస్తాం, పవర్ ఆఫ్ చేస్తుంది, ఆన్ చేస్తాం, పవర్ ఆఫ్ చేస్తుంది. అంటే ఏం చేస్తున్నాడు, అటాక్ చేస్తాడు. దాన్నే డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటే ఏమి లేదు, కీప్ ఆన్ అటాక్ చేస్తూ ఉంటాడు, దాన్ని నీకు లేకుండా చేస్తమే వాడు టార్గెట్. ఆ ప్రొడక్ట్ యొక్క ఫంక్షనాలిటీని వాడు పాడు చేయలేడు, ఆ ప్రొడక్ట్ ఆ పర్టికులర్ టైంలో నీకు యూజ్ లేకుండా చేయగల శక్తి వాడి దగ్గర ఉంటుంది. మనం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటే ఆడికి ఆ శక్తి ఉంటుంది, లేదా ఫిజికల్గా అటాక్ చేయొచ్చు. కొన్ని అటాక్స్ ఉంటాయి, సైడ్ ఛానల్ అటాక్స్ అని, ఫిజికల్ అటాక్స్ అని, మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్స్ అని, రీప్లే అటాక్స్ అని. ఇవన్నీ ఎలాగంటే ఒక ప్రొడక్ట్ హార్డ్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునేటప్పుడు. ఇక బ్యాంకింగ్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈ అవైలబిలిటీని ఎలా చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే మనం ఒక బ్యాంక్కి వెళ్ళామో అప్పుడు మనకు సర్వీసెస్ అవైలబుల్గా లేరనుకో 2-3 సార్లు వెళ్తాం, 3 సార్లు వెళ్తాం, 4 సార్లు వెళ్తాం, తర్వాత ఎవడన్నా వెళ్తాడా? ఇప్పుడు కావాలంటే ఇంత ముందర మనం డిపాజిట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు డిపాజిట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం, ఏటీఎంకి వెళ్తాం. రిక్వైర్మెంట్స్ అనేవి కూడా మన దగ్గర నుంచే అప్డేట్ అవుతున్నాయి అనమాట. మనమే ఇస్తాం వాళ్ళకి, మీ సర్వీసెస్ వచ్చేసి మేము అన్ని గంటలు ఉండలేం భయ్యా మాకేంది అని. ఇప్పుడు ఇందో కరోనా తర్వాత ఇక మన ఇండియా కూడా ఎలాగైపోయింది, ఈ డిజిటలైజేషన్ అనేది ఇప్పుడు మనకు వచ్చింది, ఇంత ముందల నుంచి ఎప్పుడో కొన్ని కంట్రీలు ఎప్పటి నుంచో ఉంది. ఈ ఈ మూడు ప్రాపర్టీస్ కాకుండా ఇంకో 3 ప్రాపర్టీస్ ఉంటాయి, రిప్యుడియేషన్ అని, ఎలివేషన్ టు ప్రివిలైజ్ అని, స్పూఫింగ్ అని. అవి ఎక్కువ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ పట్టించుకుంటే కొన్ని ఆర్గనైజేషన్స్ పట్టించుకోగానే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, దీన్నే సిఐఏ అంటారు. సిఐఏ అని పిలిచినా కూడా మీరు
నిద్రలో లేచి సైబర్ సెక్యూరిటీలో ఉన్నాము అంటే అన్న అవైలబిలిటీ అనేది తెలియాలి, ఇంటిగ్రిటీ అంటే ఏందో తెలియాలి, కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏందో తెలియాలి. ఈ ప్రాపర్టీస్ని ఎలా అచీవ్ చేస్తాము అంటే ఇందాక కళ్యాణ్ అడిగాడు కదా అన్న కోడింగ్ ఉండదా అది ఉండదని. వీటికి కూడా అల్గరిథమ్స్ ఉంటాయి. దీన్ని కూడా ఈ అల్గరిథమ్స్ అన్ని కొన్ని లాంగ్వేజ్లో ఉంటాయి. సి కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ. దీంట్లో ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటేనే సైబర్ సెక్యూరిటీ అని కూడా చెప్తాను. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏ రోల్స్ అయితే మెన్షన్ చేశానో ఈ అన్ని రోల్స్లో ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అనేవాడికి, సాఫ్ట్వేర్ టెస్టర్ అనేవాడికి పైథాన్ బాగా తెలిసి ఉండాలి, లేదా పెర్ల్ కానీ జావా స్క్రిప్ట్ కానీ పైథాన్ కానీ ఏదో ఒక దాంట్లో మంచి స్కిల్ ఉండాలి. నెట్వర్కింగ్ గురించి బాగా తెలిసి ఉండాలి, అన్ని లేయర్స్లో ఎలా ఉంటుంది అనేది. సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఏంటంటే అల్గరిథమ్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. అల్గరిథమ్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఫెయిల్యూర్ కండిషన్స్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత కస్టమర్స్ని ఎలాగా మోటివేట్ చేయగలగాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈవిందో కొన్ని అల్గరిథమ్స్, క్వాంటమ్ అల్గరిథమ్స్ వచ్చిన తర్వాత మనము 2034 2040 వరకు బ్రేక్ అవ్వనుకున్నవి కూడా కొన్ని అల్గరిథమ్స్ బ్రేక్ అయిపోతాయి. అలాంటప్పుడు వాడు అప్ టు డేట్గా స్టాండర్డ్స్తోనూ ర్యాండమ్ నెంబర్ జనరేషన్స్ అంటే ఏంది, మనం ఎలాగా అంటే ఏ కాంబినేషన్లో చేస్తే మనం వాళ్ళకి చిక్కకుండా ఉంటాము అనేది వీరికి బాగా తెలిసి ఉండాలి. అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ అనేది సాఫ్ట్వేర్ డెవలపరు నరాల్లో జీర్ణించుకొని ఉండాలి. నేను ఒక కోడ్ రాస్తే నేను సపోర్ట్ చేసే పీరియడ్లో ప్రాజెక్ట్ మేనేజర్ కస్టమర్ దగ్గర ఒక అగ్రిమెంట్కి వెళ్తారు. ఆ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను, ఇక్కడ మీకు చూపిస్తున్న డెవలప్మెంట్ ఇంటర్ఫేస్ అగ్రిమెంట్ అనొచ్చు, కస్టమర్ ఇంటర్ఫేస్ అగ్రిమెంట్ అనొచ్చు. ఏ ప్రోడక్ట్ అయినా మనం కొనుక్కునేటప్పుడు ఒక అగ్రిమెంట్ వేసుకుంటాం. అది ఏంది, బయ్యర్కి సెల్లర్కి మధ్య ఉండేది. అట్లాగే కస్టమర్ మనకి ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఇస్తున్నాడో ఈ ప్రాజెక్ట్ మేనేజరు తన దగ్గరికి వెళ్ళి ఈ అగ్రిమెంట్ ప్రకారము నీకు నేను ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తాను, 15 సంవత్సరాల 20 సంవత్సరాల లేకపోతే 10 ఇయర్సా, ఆ ప్రొడక్ట్ యొక్క మెచ్యూరిటీని బట్టి అప్పుడు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్కి మనకి చెబుతాడనమాట. మనకి ఈ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్లో కాన్ఫిడెన్షియాలిటీ కానీ, ఇంటిగ్రిటీ కానీ, అవైలబిలిటీ కానీ ఈ ప్రాపర్టీస్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే నీకు ఎలాంటి అల్గరిథమ్స్ మనం సపోర్ట్ చేసే అంతవరకు ఉండాలి అనేది ముందలే చెప్తాడు. అప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్కి ఏం తెలియాలి, ఈ అల్గరిథమ్స్లో ఇంత కీ కానీ ఇంత స్ట్రెంత్ ఉన్న సర్టిఫికేట్ కానీ నేను వాడుతున్నాను అంటే దీనిని బ్రూట్ ఫోర్స్ చేస్తానికి నేను వాడుతున్న స్పీడ్ని బట్టి. అంటే ఇప్పుడు మీకు అన్నీ ఒకటేసారి చెబితే ఇది ఉండిద్ది. ఎప్పుడైనా సరే మనము స్పీడ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకోండి, మనం దేని మీద వెళ్తున్నాం అన్నదే గూగుల్ మ్యాప్ కూడా చూపిస్తుంది. నువ్వు బస్సులో వెళ్తే ఎంత టైం పడుద్ది, కార్లో వెళ్తే ఎంత టైం పడుద్ది, నడుచుకుంటూ వెళ్తే ఎంత టైం పడుద్ది, బైక్ మీద వెళ్తే ఎంత టైం పడుద్ది. ఎందుకనంటే వాడు ఏంది అక్కడ ఎందుకన్నా అది ఏమి క్యాలిక్యులేట్ చేస్తాడు, ఏ కంట్రీలో ఉన్నామో ఆ కంట్రీలో స్పీడ్ లిమిట్స్ ఎలా ఉంటాయి, ఆ స్పీడ్ లిమిట్స్ గవర్నమెంట్ స్పీడ్ బట్టే చెబుతాడు. అంతేగాని ఇప్పుడు మనం ఒక కంట్రీ ఉంది, ఒక ప్లేస్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ ప్లేస్కి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఏ వెహికల్ అయినా సరే అంత స్పీడ్తోనే వెళ్ళాలి అని. అన్న నేను బెంజ్ ఉంది నా దగ్గర, నేను 300 కిలోమీటర్స్తో వెళ్తానంటే ఆడు చెప్పిన టైం అప్పుడు మ్యాచ్ అవ్వదు. అట్లాగే ఒక ప్రోడక్ట్ నువ్వు రిలీజ్ చేస్తున్నావు అంటే ఒక నానో సెకండ్లో ఏం ఆపరేషన్ చేయగలం అన్నది నీకు తెలిసి ఉంటుంది అనమాట. అది నేను కోర్సులో క్లాసులో చెప్పేటప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను. అన్న ఈ అగ్రిమెంట్లో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్కి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎనలిస్ట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని రోల్స్ని నేను ఎవరికి రికమెండ్ చేయను, ఎనలిస్ట్నే టార్గెట్ చేస్తాను. ఎందుకనంటే ఈ ఎనలిస్ట్ అనేవాడే అందరితోనూ మాట్లాడతాడు. ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడతాడు, ఆర్కిటెక్ట్తో మాట్లాడతాడు, డెవలపర్తో మాట్లాడతాడు, టెస్టింగ్ వాళ్ళతో మాట్లాడతాడు, హార్డ్వేర్ వాళ్ళతో మాట్లాడు, ఎస్ఎస్ఆర్తోనూ మాట్లాడతాడు. అది బిగినింగ్ రోల్ కాబట్టి ఆ రోల్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీకు లైఫ్లో చాలా ఈజీ అవుతుంది అనమాట. నిన్న కూడా మీకు చెప్పింది ప్రతి రోల్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పాను కళ్యాణ్. నీకోసం ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది. ఏంటంటే కళ్యాణ్ కాకుండా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారు? యూట్యూబ్లో వీడియో చూడకుండా కళ్యాణ్ ఎమ్మెల్యే ఇదే ఫస్ట్ టైం నా క్లాస్ వింటున్న వాళ్ళు కళ్యాణ్తో పాటు ఇంకెవరైనా ఉంటారా? భయ్యా మీరు సైలెంట్గా ఉంటే కాదు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళం మనం ఎప్పుడు కూడా హ్యాకర్స్ కంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. హ్యాకర్ అనేవాడు సైలెంట్గా ఉంటుంది, మనం కాదు. మనం 4-5గురితో మాట్లాడి ప్రజెంట్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు సైలెంట్గా అని ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకోవాలంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్క కళ్యాణేనా ఈ రోజు జాయిన్ అయింది?
అలా తీసుకోవచ్చా మీరు ఎవరు మాట్లాడిపోతే? సార్ చెప్పు కళ్యాణ్. సార్ డౌట్ సార్, అంటే ఏ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉన్నదా సార్ ఈ పర్టికులర్ దానికి? ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, క్లౌడ్ ఇవన్నీ కూడా కనెక్టెడ్, 1 to 1 కనెక్టెడ్ సిస్టమ్స్. అంటే ఈ పర్టికులర్ జాబ్ రోల్ కి ఏమన్నా ఎఫెక్ట్ ఉన్నదా సార్ ఫ్యూచర్ లో? అలా అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సైబర్ సెక్యూరిటీ అడిగి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరిగిద్ది కానీ తగ్గదన్నమాట. అంటే ఇది టూల్ కదా సార్ ఇప్పుడు నేర్చుకునేది అనలిస్ట్ ది? టూల్ అనే ఒక స్పెసిఫిక్ టూల్ అని కాదు యాక్చువల్గా. ఇప్పుడు ఈ రోల్స్ అన్ని ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్. నెక్స్ట్ స్లైడ్ లో ఎనలిస్ట్ అనేవాడు ఏంటంటే వాడి మెయిన్ జాబ్ ఏంటంటే ఆ ఆర్గనైజేషన్ లో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కి ఏం వీక్నెసెస్ ఉన్నాయి, ఆ వీక్నెసెస్ వల్ల ఎలాంటి థ్రెట్స్ జరుగుతాయి, ఆ థ్రెట్ జరగకుండా ఉండటానికి ప్రొడక్ట్ ని రిలీజ్ చేసే ముందలే ఎలాంటి సెక్యూరిటీ కంట్రోల్స్ పెట్టాలని గోల్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ప్రొడక్ట్ ని మనము మార్కెట్ లో రిలీజ్ చేయాలంటే మినిమం మనము ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసి మాత్రమే రిలీజ్ చేయాలి అని ముందలే మనకి ఒక డేటాని సబ్మిట్ చేస్తుంది. దాన్ని బట్టి అవన్నీ డెవలప్ చేసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ బయటికి వెళ్ళింది. దాంతోపాటు ఎప్పుడు కీప్ ఆన్ మానిటర్ చేస్తానే ఉంటాడు, ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినాయా. అంటే ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఉండగానే ప్రపంచంతో పోటీ పడుతూ ఇలాంటి ప్రోడక్ట్ని యాకర్స్ అనేవాడు ఏ విధంగా వచ్చైనా సరే ఏమన్నా చేస్తున్నాడా. ఇక్కడ మెన్షన్ చేసిన అన్నిటితో పాటు సపరేట్గా ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆడికి కూడా ఉంది. హరిప్రసాద్ చెప్పు. వీటితో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడే జాయిన్ అయ్యా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. ఈ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ అనేది ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక టూల్ వాడుకునేది, కానీ మెథడ్ అనేది రిమైన్ సేమ్ ఉంటుంది అనమాట. ఎవరి మెథడ్ అయినా రిమైన్ సేమ్ ఉంటుంది. కొంతమంది ఎక్సెల్ షీట్లో చేసుకునే వాళ్ళని చూశాను, విజువల్లో చూసుకునే వాళ్ళని చూశాను, కొంతమంది ఎన్సిస్ టూల్స్లో చేసుకునే వాళ్ళని చూశాను, మైక్రోసాఫ్ట్ టూల్స్లో చేసుకునే వాళ్ళని చూశాను. మెథడ్ రిమైన్ సేమ్. ఈ ఎనలిస్ట్ జాబ్ ఏంటి, ఈ ప్రోడక్ట్ మన దగ్గరికి కస్టమర్ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్లో మనకు ఆల్రెడీ ఇన్ని వీక్నెసెస్ ఉన్నాయి, ఈ వీక్నెసెస్తో మనం ప్రోడక్ట్ని బయటికి పంపించకూడదు. నేను కస్టమర్తో మాట్లాడాను, నేను 200 వీక్నెసెస్ కనిపెట్టాను, ఆ 200లో 140 లేకపోతే 100 ఒప్పుకున్నాడు, ఓకే నాకేం ప్రాబ్లం లేదని నాకు ఎవిడెన్స్ పరంగా యాక్సెప్ట్ చేశాడు, దాన్ని నేను స్టోర్ చేసుకున్నా, మిగతా 100 ఉంటాయి, ఆ 100ని మీరు ఫిక్స్ చేయాలి. అప్పుడు మేనేజర్ ఏమంటాడు, అబ్బా నువ్వు 100 అంటున్నావు, ఈ 100కి నేను వాడి దగ్గర నాకు అమౌంట్ నేను మాట్లాడుకోలేదు ముందలే అన్నాడు అనుకో, మళ్ళా ఈ పిఎంను తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తాడు. మరి ఇవన్నీ మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్లో కవర్ అవ్వలేదు, నేను ఐడెంటిఫై చేశాను, మీకు కావాలంటే మనకి సపరేట్గా మళ్ళీ బడ్జెట్ అలొకేట్ చేయాలి, లేదా మీరు యాక్సెప్ట్ చేస్తానంటే నేను ముందర 100 ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు కదా, ఈ 100లో నుంచి ఎన్ని యాక్సెప్ట్ చేస్తారో చెప్పమంటాడు. లేదు ఈ 100 ఫిక్స్ చేయాల్సిందే ముందలే చెప్పాం కంటే బడ్జెట్ తీసుకుంటారు. అది అలాగా. ఈ అనలిస్ట్ అనేవాడు ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడంటే, ఈ అనలిస్ట్ అనేవాడు ఐడెంటిఫై చేసే ఇన్పుట్ కూడా సెక్యూరిటీ డెవలప్ చేస్తానికి యూజ్ చేసే ఇన్పుట్. ఇంకోటి, కొన్ని ప్రాజెక్టులు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే రీయూజ్ అనాలిసిస్ రిపోర్ట్ బట్టి ఎనలిస్ట్కి ఇన్పుట్ వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజర్ కస్టమర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్కి నేను 90% రీయూజ్ చేస్తున్నాను అంటుంది, కానీ ఆ ప్రాజెక్ట్ రీయూజ్ చేసే ప్రాజెక్ట్ ఎప్పుడో 2000లోనో లేకపోతే 2005లో ప్రాజెక్ట్ 90% అని ఒప్పుకోవటం ప్రాజెక్ట్ మేనేజర్కి కూడా కరెక్ట్ కాదు. ఆర్కిటెక్ట్ని అనలిస్ట్ని కనుక్కోకుండా 90% అనే ఇన్పుట్ కస్టమర్కి ఇవ్వకూడదు. ఎందుకంటే 2005లో అసలుకి ఏ కంట్రీ కూడా నువ్వు సైబర్ సెక్యూరిటీ చేసావా లేదని ఎవడు అడిగేవాడు కాదు. ఈవెన్ దో మీకు గుర్తుందా లేదు, మీరు ఎస్బీఐకి వెళ్ళండి, ఇప్పుడు ఎస్బీఐ మేనేజర్ మీతో మాట్లాడుతూనే ఉండగానే ఎన్నిసార్లు ఫింగర్ ప్రింట్ పెడతాడో చూడండి. ఎవరన్నా మీ ఫాదర్ టైంలో అడగండి, వాడు 1-2 గంటలు మాట్లాడి కూడా ఫింగర్ ప్రింట్ లేదు, ఏమీ లేదు, మళ్ళీ ఆడిపైన ఆడు చేసేవాడు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది అప్పుడు. ఇప్పుడు అలా కాదు. ఆడికి ఉండేది ఎంతంటే కొన్ని సీక్రెసీ ఉన్న అకౌంట్లు అయితే వాడు కానీ 30 సెకండ్స్ ఐడియల్గా ఉంటే, అంటే ఏ కీని ప్రెస్ చేయకుండా ఉంటే ఆడ లాగౌట్ అయిపోయినట్టే ఆడ అకౌంట్. అంత మెచ్యూరిటీ వచ్చిందనమాట.
సో అందుకని నేను చెబుతుంది ఏంటంటే డిపెండ్స్. అన్న నువ్వు చెప్పావు ఎట్లాగా ఎనలిస్ట్ అనేవాడు కింగ్ మేకర్ అని, ఏమో మా ప్రాజెక్ట్లో ఏందన్నా నన్ను డమ్మీ చేశారంటే, ఆ డమ్మీ చేసేది ఎప్పుడు అవుతుందంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు నేను డామినేట్ చేశాడు అనుకో, నీ రోల్ డమ్మీ అవుతుంది. డామినేట్ చేస్తాం అంటే ఎలాగుంటుంది ఇది? ఇప్పుడు మీరు ఒక ఆక్షన్ వెళ్ళేనే ప్రాజెక్ట్ వస్తాం అంటే ఏదో ఏదో అనుకోవచ్చు. మీరు 15 ఇయర్స్ 16 ఇయర్స్ 17 ఇయర్స్ అప్పుడు మీరు ప్రాజెక్టుకి ఎక్వైజేషన్కి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది మన కాంపిటేటర్స్ ఎలా ఉంటారు, మనకి ప్రైమరీ లెవెల్లో సప్లయర్స్గా ఉన్నామా, సెకండరీలో ఉన్నామా, థర్డ్లో ఉన్నామా, ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే కంపెనీ మనల్ని పుష్ ఎలా చేస్తుంది అంటే బడ్జెట్ తక్కువ వేసేసి ప్రాజెక్ట్ తీసుకురా ముందల, మనం బిల్లింగ్కి సర్వే అవ్వాలి, ఆ తర్వాత మిగతావి చూసుకుందాం అన్నట్టుగా ఉంటుంది. ఎన్ని ప్రాజెక్టులు యాక్టివ్గా ఉన్నాయి అని చూపించుకోవడానికి కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చి ఉంది. అవన్నీ రియాలిటీలో వస్తాయి. కాకపోతే ఎనలిస్ట్ అనేవాడు మాత్రం కంపల్సరీగా కొన్ని కాంప్రమైజ్ అవనే అవడు, బయట పెడతాడు. బయట పెట్టి అది ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరైనా కన్ఫర్మేషన్ తీసుకుంటాడు, లేదా కస్టమర్ దగ్గరైనా కన్ఫర్మేషన్, వాడి రోల్ వాడు న్యాయం చేసుకుంటాడు. భయ్యా నా రోల్ ప్రకారం 200 నేను కనిపెట్టా, ఆ 200లో 100 వాడు కస్టమర్ ఒప్పుకున్నాడు, 100 ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మిగతా 100 నీ దగ్గర నువ్వు ఒప్పుకున్నావేమో నాకు తెలీదు, నేనైతే కనిపెట్టాను నా రోల్ ప్రకారం, నన్ను ఏం చేయమంటావు? నేను డాక్యుమెంట్ చేశా, ఆ డాక్యుమెంట్ని ప్రాజెక్ట్ ఫోల్డర్లో పెడతాడు. అది వాడి డ్యూటీ. ఈ రోలే ఎందుకు అన్న స్ట్రెచ్ చేస్తున్నాం అంటే ఇదే ఎంట్రీ లెవెల్ రోల్. సైబర్ సెక్యూరిటీలో ఎంట్రీ లెవెల్ రోల్ అది. ఆ రోల్ ద్వారా మీకు చాలా విషయాలు తెలుసు. నేను పైన చెప్పిన ఫస్ట్ స్లైడ్లో చెప్పిన అటాక్స్ మొత్తం డీటెయిల్స్ కూడా ఆ రోల్లో మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ రోల్ ఎలా ఉంటుందంటే ఆర్కిటెక్ట్ రోల్ అనమాట. ఆర్కిటెక్ట్ ఏంది? ఇక్కడ గోల్స్ అంటేనేమో మీరు సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని, క్లైమ్స్ అంటేనేమో కస్టమర్ ఆల్రెడీ కాంప్రమైజేషన్కి ఒప్పుకున్నాడని. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేసేదానికన్నా అక్కడ జరిగే నష్టానికి, ఇప్పుడు మనకు ఒక ఎంటీ ల్యాండ్ ఉంది, ఆ ఎంటీ ల్యాండ్ హైవే పక్కన ఉంది. ఆ ల్యాండ్లో మనం ఓన్లీ పారిగోడ కట్టుకున్నాము కానీ సీసీటీవీ పెట్టుకోమన్నమాట. కానీ అదే ప్లేస్లో ఎంటీ ల్యాండ్ కాకుండా విల్లా ఉంది. విల్లాలో మనకి వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి సీసీ కెమెరా పెడతాం, ల్యాండ్కి పెడతాం. అంటే కాంప్రమైజేషన్ దాన్ని బట్టే వస్తుంది. ప్రాజెక్ట్లో కూడా అలాగేనండి. ఎప్పుడు మనం సెక్యూరిటీ కంట్రోల్స్ వాడాలి, ఎప్పుడు వాడకూడదు అన్నది ఉంటుంది. ఏవైతే వాడకూడదని కస్టమర్ డిసైడ్ అవుతాడో అవన్నీ అనలిస్ట్ ఏం చేస్తారంటే క్లైమ్స్లో పెట్టి కన్ఫర్మేషన్ తీసుకుంటాడు. వీడి డ్యూటీ ఏంటంటే అన్ని చెప్పాలి. ప్రతి వీక్నెస్ వాడు కనిపెట్టిన ప్రతి వీక్నెస్ వెళ్ళి చెప్పేస్తుంది. కాన్ఫిడెన్షియాలిటీ అవ్వచ్చు, ఇంటిగ్రిటీ అవ్వచ్చు, అవైలబిలిటీ అవ్వచ్చు, ఏది మిస్ అయితే ఏం జరిగింది అన్నది మొత్తం చెప్పేస్తుంది. అందులో కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకోరండి. ఏవైతే ఒప్పుకోరో వాటికి గోల్స్ డిఫైన్ చేస్తారు. ఇవి ఒప్పుకోలేదు కాబట్టి ఇవి గోల్స్ మీరు ఇంప్లిమెంట్ చేయమని. అప్పుడు ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? దానికి కాన్సెప్ట్స్ తయారు చేస్తాడు. ఆ ప్రోటోకాల్స్ ప్రకారం కాన్సెప్ట్స్ తయారు చేసి, ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఈ కాన్సెప్ట్స్ అన్ని తయారు చేసి ప్రొడక్ట్లో బయటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఏదైనా అటాక్ జరిగిందనుకో, ఆర్కిటెక్ట్ దగ్గర ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఉండాలి. అది ఎక్కువ రోజులు నాంచకూడదు అనమాట. ఆ ప్రోడక్ట్ ఆగిపోవటం కానీ, ఫంక్షనాలిటీ ఆగిపోవటం కానీ. అందుకనే ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడే ప్రతి ప్రోడక్ట్లో కూడా ఆ ప్రోడక్ట్ ఏదైనా ఉంది, ప్రోడక్ట్ అంటే ఏందన్నా హార్డ్వేర్ ప్రోడక్టా లేకపోతే ఏదైనా ఉంది, ఆ ప్రోడక్ట్ పేరు మీరు తీసుకునే ప్రతి వస్తువు, కూరగాయలు కూడా ఒక ప్రోడక్టే, ఏదైనా ఉంది, దాంట్లో ఎక్కడన్నా సరే డిస్క్రిప్షన్ జరిగితే కంటిన్యూటీ ప్లాన్ అనేది ఇమ్మీడియట్గా ప్లాన్ చేయగలగాలి. అది ఈ రోల్ అడిగి ఏంటంటే మెయిన్గా ఆర్కిటెక్చర్ డిజైన్ టూల్స్ ఉంటాయి కొన్ని, ర్యాప్సోడీ అని, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అని. కొంతమంది ఈక్లిప్స్లోనే గీస్తారు, కొంతమంది విజువల్లో గీస్తారు. కానీ వీడికి ఆ స్కిల్ ఉండాలి. ఆ తర్వాత ప్రోటోకాల్స్ గురించి బాగా తెలిసి ఉండాలి. అది ఎస్పిఐ అవ్వచ్చు, ఐటీసీ అవ్వచ్చు, ఎథర్నెట్ అవ్వచ్చు, యూఎస్బి అవ్వచ్చు, వైర్లెస్ అవ్వచ్చు, బ్లూటూత్ అవ్వచ్చు, ఏదైనా సరే, క్యాన్ అవ్వచ్చు. ఈ ప్రోటోకాల్స్ గురించి, సెక్యూరిటీ గురించి ఎక్కువగా తెలిసి ఉండాలి. ఈచ్ లేయర్లో ఎలాంటి సెక్యూరిటీ పెట్టుకోవాలి, ఆ గోల్ని నేను అచీవ్ అవ్వాలంటే ఎలాగ పెట్టుకోవాలన్నది ఆర్కిటెక్ట్ బాగా తెలుసు. నెక్స్ట్ రోల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. ఇక్కడ కోడింగ్ అవసరం అన్నమాట. అందుకనే నేను చెప్పేది, ఇప్పుడు మీరు వెళ్ళేసి ఒక అన్న వచ్చాడు సైబర్ సెక్యూరిటీకి కోడింగ్ అవసరం లేదన్నాడని ఎప్పుడు చెప్పొద్దు. నేను ఎప్పుడు అలా చెప్పను. కొంతమంది ఎలా చెప్తారంటే అసలు లోపల ప్రాజెక్ట్లో ఏముందో తెలియకుండా
ఏదో సైబర్ సెక్యూరిటీ అంటే వీడియోలు చూసి గూగుల్లో చదువుకొని వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్ లేకపోతే అది చేస్తే సైబర్ సెక్యూరిటీ, అది కాదు సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డెడికేటెడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో అన్ని రోల్స్ వాళ్ళు ఉంటారు, అందరూ పని చేస్తారు. ఈచ్ రోల్కి కొన్ని ఓనర్షిప్ వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కోడింగ్ ఎవరికి అవసరం? అది జావా అవ్వచ్చు, సి అవ్వచ్చు, C++, సాఫ్ట్వేర్ డెవలపర్కి అవసరం. ఆర్కిటెక్ట్కి ఏం అవసరం? ఆర్కిటెక్చర్ చేసే డిజైన్ టూల్స్ ఇవన్నీ అవసరం. ఎనలిస్ట్కి ఏం అవసరం? థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసే టూల్స్, వనరబిలిటీని స్కాన్ చేసే టూల్స్, ఇన్సిడెంట్ని ట్రాక్ చేసే టూల్స్, అలాంటివి అవసరం. ఇప్పటి వరకు ఏదన్నా డౌట్ ఉందా ఎవరికైనా సరే? ఈరోజు కళ్యాణ్ కానీ కళ్యాణ్ ఒక్కడే రైట్ చేశాడు ఈరోజు జాయిన్ అయ్యానని. ఈరోజు ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉందా? లేదండి. వెంకట్? యా, ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్. ఓకే, ఇంకా కళ్యాణ్? ఎస్ సార్, ఓకే సార్. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు మరేమో. భయ్యా మాట్లాడండి, ఏమవ్వదు. తెలుగులోనే అంటే మోహన్ నువ్వు ఒకసారి అడుగు, వాళ్ళకి తెలుగు అర్థం కాదేమో, నేను ఇంగ్లీష్లో టర్న్ అవుతాను. అందరూ తెలుగులోనే చెప్తున్నాను. పర్సనల్గా పింగ్ చేసాను, అడుగు మోహన్. యా, టెస్ట్ మేనేజర్స్ అనేది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారింది. టెస్ట్ మేనేజర్ ఎప్పుడు కూడా 2 యాక్టివిటీస్ ఏ ఆర్గనైజేషన్ అయినా కామను. రిసోర్స్ని మేనేజ్ చేస్తాము, టెస్ట్ స్ట్రాటజీ చేస్తాము, ఏ ఆర్గనైజేషన్లోనే చేస్తాడు. మిగతా అనేది కొన్ని చిన్న ప్రాజెక్ట్ అనుకో, వాడు ఏంటంటే స్పెసిఫికేషన్, రిపోర్ట్స్, వీక్నెసెస్ను కూడా తను ఎనాలిసిస్ చేస్తూ ఉంటాడు. ఆ రోల్ అంటే అది నీకుండే సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని బట్టి. చెప్పాను కదా, కొన్ని ప్రాజెక్టులు మనం రీయూజ్ చేసే క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రాజెక్టులో రీయూజ్ చేసేది 0% అన్నప్పుడు టెస్ట్ మేనేజర్ స్కోపు ఓన్లీ టెస్ట్ స్ట్రాటజీ, రిసోర్సెస్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఆ రిసోర్స్ అనేది టర్మ్ ఎలాగుంటుంది అంటే రియల్ టైంలో అది ఎంప్లాయీస్నైనా రిసోర్సెస్ అంటాము, టెస్ట్ ఎక్విప్మెంట్స్ కావాల్సినవి అయినా సరే రిసోర్సెస్ అంటాము. ఏదైనా వాటిని మేనేజ్ చేసి టెస్ట్ స్ట్రాటజీస్లో ఇదేనన్న స్ట్రాటజీ అంటే ఏంటంటే వాడికి ఇంటర్నల్గా చేపిద్దామా, ఎక్స్టర్నల్గా చేపిద్దామా అన్న, మళ్ళీ ఎన్ని రకాల టెస్టింగ్లు ఉంటాయి. ఇక్కడ కూడా నీకు 6 or 7 టైప్స్ ఆఫ్ టెస్టింగ్లు ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో యూనిట్ లెవెల్లోనే టెస్ట్ చేస్తాడు డెవలపరు. తర్వాత ఇంటిగ్రేటర్ రోల్ ఇక్కడ పెట్టలేదు, జనరిక్గా ఇంటిగ్రేటర్ అనేవాడు కూడా ఉంటాడు. ఆడు ఇంటిగ్రేషన్ లెవెల్లో సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తాడు. మళ్ళీ టెస్టింగ్ టీం వాళ్ళు 2 టీములు ఉంటాయి, ఒకటి సాఫ్ట్వేర్ లెవెల్ టీము, సిస్టమ్ లెవెల్ టీము. వాళ్ళిద్దరూ టెస్ట్ చేస్తారు. ఈ 4 టైప్స్ అయిపోయిన తర్వాత స్పెసిఫిక్గా సైబర్ కోసమే 10 టెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే లోడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. పెన్ టెస్టర్స్ ఉంటారు. ఈ పెన్ టెస్టర్స్లో వీళ్ళే ఎథికల్ హ్యాకర్స్ అంటారు. యాక్చువల్గా హ్యాకర్స్. ఎథికల్ హ్యాకర్గా అంటే ఏంటంటే మన కంపెనీ ద్వారా చేసేది మనం ఎథికల్గా, లీగల్గా చేపిస్తాం. అందులో 3 టైప్స్ ఉంటాయి. మనం ఏంది సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన కోడు, ఎనలిస్ట్ ఇచ్చిన గోల్స్ అన్ని తీసుకెళ్లి, ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని తీసుకెళ్లి ఆ చేతిలో పెట్టి వైట్ హ్యాకర్స్, వాళ్ళని వైట్ పెన్ టెస్టర్స్ అంటాం అనమాట. భయ్యా ఇది ప్రొడక్ట్, ఇది గోల్స్ ఇచ్చాడు, నేను ఇలా డిజైన్ చేశాను, నేను ఇలా డెవలప్ చేశాను, మీరు ఇవి కాకుండా ఏదన్నా దారిలో రాగలరా చూడండి అని వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. గ్రే టెస్టర్స్ అంటే ఏంటంటే అన్ని చెప్పమన్నమాట. సగం గోల్స్ చెబుతాం, సగం ఆర్కిటెక్చర్ చెబుతాం, సగం కోడింగ్ చెబుతాం అని కనిపెట్టమంటాం. బ్లాక్ టెస్టర్స్ అంటే ఆడికి తీసుకెళ్లి ప్రొడక్ట్స్ చేతిలో పెడతాం అంతే. ఆడికి ఇంకేం చెప్పం. ఆ ప్రొడక్ట్ ఎలా పవర్ ఆన్ చేయాలో కూడా చెప్పం. ఆడికి ప్రొడక్ట్ని చేతిలో పెడతాం అంతే. నువ్వు బొంబార్డింగ్ చేయంటావు అంటే ఎవడన్నా ఇప్పుడు ఇండియాని టార్గెట్ చేయాలంటే ఎవడన్నా యూఎస్లోనో రష్యాలోనో టార్గెట్ చేస్తున్నారు చూడు, అలాగా వాళ్ళందరూ బ్లాక్ టెస్టర్స్. వాళ్ళకేం తెలియదు కానీ వాళ్ళు అటాక్ చేయగలుగుతారు. ఏమి తెలియదు అంటే ఇలాంటి ప్రొడక్ట్ ఉంటే నేను ఏమేమి చేయొచ్చు అన్న తెలివితేటలు మాత్రమే ఉంటాయి. అలాంటానే బ్లాక్ టెస్టర్స్ అని. అంతేగాని అన్న ఓన్లీ టెస్టర్ అని పెట్టావు కానీ నేను కొన్ని వందల వీడియోలు, కొన్ని వందల డెమోల్లో వెళ్ళాను అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క డెమోగా అమ్ముకుంటాడు. ఫజ్ టెస్టింగ్ ఒక డెమోగా అమ్ముకుంటాడు, పెన్ టెస్టింగ్లో 3 టైప్స్ 3 డెమోస్గా అమ్ముకుంటాడు. అలా ఉండేది. అందుకనే 7 to 8 టైప్స్ ఆఫ్ టెస్టర్స్ ఉంటారు. ఆ తర్వాత ఆర్కిటెక్ట్స్, టెస్టర్స్ మెయిన్గా వాళ్ళకి మెయిన్ స్కోప్ ఏముండిద్ది, ఏదైనా టెస్ట్ స్పెసిఫికేషన్ రాసుకోవటము, టెస్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాము, ఆ తర్వాత వనరబిలిటీస్ ఉంటే దాన్ని స్కాన్ చేసుకోవటము, ఇంతకు మించి ఇంకేమి ఉండదు. తర్వాత రోలు హార్డ్వేర్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. హార్డ్వేర్ ఆర్కిటెక్ట్స్కి కొన్ని ప్రోడక్ట్స్కి అయితే హార్డ్వేర్ అవసరం లేదన్నా, ఈ రోల్ మాకు ఎందుకు ఉంటుంది అన్న, మా దాంట్లో ఉండనే ఉండదు అంటే అలా కాదు.
ఏ ప్రోడక్ట్లో అయినా హార్డ్వేర్ అనేది ఉంటుంది. నేను నా ఇనిషియల్ డేస్లో నేను ఓన్లీ సెమీ కండక్టర్స్లోనే చేశాను. సెమీ కండక్టర్స్లో కూడా హార్డ్వేర్ బేభత్సంగా ఉంటుంది. తర్వాత ఎంబెడెడ్గా మూవ్ అయ్యాను, తర్వాత ఆటోమోటివ్, తర్వాత నార్మల్ ఐటీలో కూడా చేశాను. దేంట్లో అయినా హార్డ్వేర్ డివైస్ లేకుండా ఏ ప్రోడక్ట్ బయటికి వెళ్ళదు. నువ్వు వాడే కంప్యూటర్ను కూడా నేను హార్డ్వేర్గానే చూస్తాను అనమాట. అట్లీస్ట్ నువ్వు సర్వర్లోకి పుష్ చేస్తాం డేటా. అందుకనే హార్డ్వేర్కి సంబంధించిన ఇన్పుట్ అనేది మనం హార్డ్వేర్ టీం దగ్గర నుంచే తీసుకోవాలి. హార్డ్వేర్ టీం లేకుండా అన్న నేను ప్రోడక్ట్ బయటికి పంపిస్తాను అంటే అది ఒప్పుకునేదే లేదు. ఆడి ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ అనేవాడు కంపల్సరిగా ఒక ప్రాజెక్టు బయటకు వచ్చే ముందల ఏమేమి ఎక్కడెక్కడ చేస్తాడంటే, అసలు ఆ ప్రాజెక్ట్ నాకు ఎక్వైజేషన్లో ఉండగానే నేను ఈ ప్రాజెక్ట్కి ఎలిజిబులా కాదా, సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలిజిబుల్ కాదా ఎస్ఎస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ని మినిమం కాన్సెప్ట్స్ ఎనలిస్ట్ అనేవాడు గోల్స్ అన్ని తయారు చేసిన తర్వాత ఆడి దగ్గర నుంచి ఆడిని ఎస్ఎస్ చేస్తుంది. ఫస్ట్ ఇది కరెక్ట్గా చేశాడా లేదా, అంటే కరెక్ట్గా కనిపెట్టాడా లేదా, మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కనిపెట్టాడా లేదా అనేది అక్కడ ఎస్ఎస్ చేస్తుంది. ఆ తర్వాత డిజైన్ అంతా తయారైన తర్వాత ఇంకోసారి ఎస్ఎస్ చేస్తుంది. తర్వాత టెస్టింగ్ అంతా అయిన తర్వాత ఎస్ఎస్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ అసెస్మెంట్. ఎస్ఎస్ఆర్లో మళ్ళీ కస్టమర్ కూడా ఎస్ఎస్ఆర్ని తెచ్చుకుంటుంది. కస్టమర్ అసెస్మెంట్స్ ఇంకా చాలా హీట్గా జరుగుతుంది. వాళ్ళు మన కంపెనీకి వస్తారు, నీ డిజైన్ జీపీ, నీ కోడింగ్ జీపీ, నీ రిక్వైర్మెంట్ జీపీ అన్నీ అంటారు. అందుకనే ఎన్ని రకాల అసెస్మెంట్లు జరుగుతాయో మనం చెప్పలేము. ఇంటర్నల్గా ఎస్ఎస్ జరుగుతారు, ఎక్స్టర్నల్గా ఎస్ఎస్ఆర్ జరుగుతాయి. సో వీటితో పాటు అసలుకి ఒక సైబర్ సెక్యూరిటీ వాడికి ఏమేమి కావాలన్నా అడిగితే నేను ఇక్కడ లిస్ట్ చేసినవి అన్నీ కూడా ఉంటేనే వాడు సైబర్ సెక్యూరిటీకి ఫిట్ అవుతాడని చెప్తాను. అది ఏ కంపెనీ అయినా అవని, నార్మల్ ఐటీ అవని, బ్యాంకింగ్ అవని, ఇన్సూరెన్స్ అవని, ఆటోమోటివ్ అవని, సెమీ కండక్టర్స్ అవని, ఎంబెడెడ్ సిస్టమ్ అవని, ఏదైనా సరే ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్ని ఉండాలి. అంతేగాని బయట చెప్పినట్టుగా ఒక టూల్ ఉంటే చాలు, ఒక C+ లేకపోతే పైథానో ఉంటే అలాగా. వాడికి రిస్క్ అనాలిసిస్ తెలియాలి, ఇన్ఫర్మేషన్. కాకపోతే ఏంటంటే కొన్ని రోల్స్ చెప్పాను కదా, డెవలపర్ ఉన్నాడు అనుకో, వాడికి లాంగ్వేజ్లో కింగ్ మేకర్ అయితే ఆ లాంగ్వేజ్ వరకే చాలు. అన్న నేను లాంగ్వేజ్ నాకు వచ్చు కన్నా నేను డెవలపర్ రోల్ ప్లే చేస్తాను అనుకునేవాడికి, అన్న నేను టెస్టర్ని నాకు ఓన్లీ కొన్ని టూల్స్ తెలిస్తే చాలు, ఫ్రీగా కొన్ని టూల్స్ ఉన్నాయి కన్నా కలి లైనక్స్లో అవన్నీ ఇన్స్టాల్ చేసుకొని నా ఇంటి పక్కడిదో లేకపోతే నా ఇంటి ముందలాడిదో లేకపోతే నా దగ్గర షాప్ ఒకటి ఉంది, ఆడి వైఫైని నేను యాక్ట్ చేసుకొని ఆడి వైఫై వాడుకుంటాను, నాకు ఆనందం చాలన్నా అంటే అది కూడా ఓకే. అది కూడా ఒక రకమైన సైబర్ సెక్యూరిటీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండే అన్ని కలిపితేనే అది. నేను ఎథికల్ హ్యాకింగ్ లాస్ట్లో ఎందుకు పెట్టానంటే నాకు ఆ రోల్ అంతగా, ఇప్పుడు ఒక రోజు ఇదిగా ఉండొచ్చు, 2 రోజులు ఇదిగా ఉండొచ్చు, 3వ రోజు కంపల్సరీగా దొరికిపోతుంది. ఎథికల్ హ్యాక్ చేసి కంపల్సరీ కనిపెడతారు ఎక్కడి నుంచి చేశాడు, ఎందుకు చేశాడు, ఇదని. అది రిస్కీ రోల్, దాన్ని అంతగా నేను ఎంకరేజ్ చేయను అనమాట. కాకపోతే ఆర్గనైజేషన్ లోపల కూడా వాళ్ళకి ఇంపార్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రొడక్ట్ వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి హ్యాకింగ్ చేయమంటాం, మనమే చెప్తాం ఏమన్నా వీక్నెసెస్ ఉన్నాయేమో చూడమని. సో ఇవన్నీ కలిపితే మాత్రమే నేను సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అని చెప్తాను. ఇవన్నీ ఏ రోల్కైనా పనికొస్తారు మీరు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 4 ఈ ఈ ఇక్కడ ఎనలిస్ట్ అనేవాడు క్రిటికల్ రోల్ ఆర్గనైజేషన్లో ప్లే చేస్తారు. కాబట్టి ఎవరినైనా సరే కెరియర్ స్టార్టింగ్ రోల్ అది. కాబట్టి ఎవరినైనా ఏం చెప్తానంటే ఫస్ట్ ఎనలిస్ట్గా స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ వీక్నెస్లు ఏందో తెలుస్తాయి, థ్రెట్స్ ఏందో తెలుస్తాయి. ఆ థ్రెట్స్ తెలిసిన తర్వాత ఎలాంటి గోల్స్ ఇవ్వాలో తెలుస్తుంది. 1 రోజు 2 రోజులు ఫెయిల్ అయినా 3వ రోజు 4వ రోజు అంటే 2 months 3 months ఫెయిల్ అయినా తర్వాత నుంచి మీకే నేర్చుకుంటారన్నమాట. స్ట్రాంగ్గా చేయాలి. అది రోల్ బై రోల్ వెళ్తానికి ఈజీగా ఉంది. ఇప్పుడు ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? శ్యామ్ కానీ, ఈశ్వర్ కానీ, ఎవరైనా? శ్యామ్ నిన్న కూడా జాయిన్ అయ్యావా, ఈ రోజేనా? ఈ రోజే జాయిన్ అయ్యావా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఇప్పుడు ఈశ్వర్ హలో ఈశ్వర్, మ్యూట్లో ఉండవు. కళ్యాణ్ ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా నీకు డౌట్లు? నో సార్. అది ఇవి టాప్ స్కిల్స్. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయి అనమాట. ఈ టూల్స్ ఎక్కువగా ఎవరు వాడతారంటే టెస్టర్స్ ఎక్కువగా వాడతారు, ఫ్రాంక్గా చెప్తున్నాను.
ఇక్కడ మెన్షన్ చేసిన టూల్స్ అన్ని కూడా టెస్టర్స్ వాడతారు. ఇవి కాకుండా ఆర్గనైజేషన్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట. అంటే ఆ ప్రోడక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక స్టాండర్డ్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఆటోమోటివ్లో ఉండే ISO 21434 తెలియదు, నేను సైబర్ సెక్యూరిటీ చేస్తున్నానని నేను నమ్మను అనమాట. ఒక ఇండస్ట్రీలో ఉండి 62443 నేను ఫాలో అవ్వలేదు, సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్ రిలీజ్ చేసినంటే అది కూడా అబద్ధం అనేది చెప్పాలి. ఒక ఇన్ఫర్మేషన్ IoT డివైజెస్ గురించి తెలిసేవాడు 27402 తెలియదు అన్నాడు అనుకో, అడిగి కంప్లీట్గా చదవలేదని అర్థం. అంటే అందరూ చదవాల్సిన అవసరం లేదు కదా. ఎనలిస్ట్ అనేవాడు కంపల్సరీగా దాంట్లో ఉండాలి, స్ట్రెంత్గా ఉండాలి. అంటే అక్కడే వాడికి తెలుస్తుంది, వాడికి లివరేజెస్ అన్ని ఆ స్టాండర్డ్లో మెన్షన్ చేస్తారు. నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి, నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు, నీ ఐటెంను నువ్వు ఎలా ఉంచుకోవాలి, ఇవన్నీ క్లియర్గా అక్కడ ఆ స్టాండర్డ్స్లో చెబుతారు అనమాట. రెగ్యులేషన్స్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ కంట్రీకి ఒక రెగ్యులేషన్ ఉంటుంది, మన కంట్రీకి ఒక రెగ్యులేషన్ ఉంటుంది, యూరోప్కి ఒకటి ఉంటుంది, యుఎస్కి ఒకటి ఉంటుంది, చైనా ఒకటి ఉంటుంది, నార్త్ కొరియా, అవి వేరు. అది లీగల్ అనమాట. లా ఏం చెబుతుంది అనేది రెగ్యులేషన్ పరంగా వస్తుంది. స్టాండర్డ్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయమనేది ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఎలా డిజైన్ చేశారు, వీళ్ళు ఎలా డెవలప్ చేసి బయటికి పంపిస్తున్నారు. ఆ ప్రోడక్ట్ బయటికి ముందర గవర్నమెంట్ అనేవాడు అప్రూవల్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే అది మనం వాడుతుంటే మనం XYZ రీజన్ వల్ల హ్యూమన్ లాస్ అని ఉంది అంటే ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా ఆ ప్రోడక్ట్నే రిలీజ్ చేయకూడదని అయితే స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చినాయి. అది ఏదైనా మనిషి చచ్చిపోతాడు అంటే ఆ ప్రోడక్ట్ అంటే మనిషి చచ్చిపోయేటప్పుడు అది రైల్వే అవ్వచ్చు, ఏరోస్పేస్ అవ్వచ్చు, ఆటోమోటివ్ అవ్వచ్చు, లేదా పవర్తో కనెక్ట్ అయిన ఏ డివైజెస్ అయినా అవ్వచ్చు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. అలా కాదన్నా ఓన్లీ డబ్బు ఒకటే నష్టపోతాము అంటే దానికి వేరుగా వచ్చినాయి రెగ్యులేషన్స్ కానీ లాస్ కానీ అవన్నీ. సో అందుకనే మనకి స్టాండర్డ్స్ మెయినే, రెగ్యులేషన్స్ మెయిన్ సైబర్ సెక్యూరిటీ. మనం వీళ్ళిద్దరితోనూ పోటీ పడతానే ఉన్నాం. ఇక టాప్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ కొన్ని లిస్ట్ చేశాను ఇక్కడ, ఆటోమోటివ్, సెమీ కండక్టర్స్, నార్మల్ IT ఇవి. తర్వాత శాలరీ స్ట్రక్చర్స్ ఎలాగ ఉంటాయి అంటే అన్నది. కాకపోతే ఏంటంటే మినిమం లెవెల్ అలాగే మెన్షన్ చేశాను, ఒక్కొక్క లెవెల్ నుంచి ఒక్కొక్క లెవెల్కి ఎలాగెళ్ళే గుందికి ఎలాగా. సో టెస్టర్స్లో అందుకే నేను డిఫరెంట్ లెవెల్స్ పెట్టాను, బిగినర్స్, మిడ్ లెవెల్, ఎక్స్పీరియన్స్ లెవెల్. అట్లాగే అనలిస్ట్లో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. కాకపోతే ఎవరైనా సరే ఏం చేస్తారంటే 0 లెవెల్లో అనలిస్ట్ లెవెల్లో ఎంటర్ అయితే 3 years 3.5 years చేసి డెవలపర్ అయిపోతాడు. డెవలపర్ నుంచి ఆర్కిటెక్ట్ అవుతాడు, ఆర్కిటెక్ట్ నుంచి ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ అవుతాడు, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ కానీ మేనేజర్ కానీ రెండు రకాలుగా మూవ్ అవ్వచ్చు. ఒక్కసారి ఆర్కిటెక్ట్లో వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ అయినా వెళ్ళొచ్చు, మేనేజర్గా అయినా వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీ మేనేజర్ కానీ. సైబర్ సెక్యూరిటీ మేనేజర్ కానీ లేకపోతే అక్కడ నేను ఎనలిస్ట్ నుంచి నేను డెవలపర్గా వెళ్ళనన్నా టెస్టర్గా వెళ్తాను నేను అనుకుంటే అక్కడ టెస్ట్ మేనేజర్ అయినా అవ్వచ్చు, ఆ టెస్ట్ మేనేజర్ నుంచి డైరెక్ట్గా SSR కూడా అవ్వచ్చు. అది మనం తీసుకునే పాత్ అనే దానికి ఇక్కడ ఈ ఏ రోల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది డిఫరెంట్ రోల్స్ ఉంటాయి ఇక్కడ. రియల్గా మీరు వాళ్ళు ప్యూర్ సైబర్ సెక్యూరిటీ చేశారన్నా, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అన్నది అంటే నేను చెప్పిన రోల్స్ అన్ని ప్రతి రోల్ కూడా ఉండిద్ది ప్రాజెక్ట్. అది ఇది స్పెసిఫిక్గా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి, నిన్న జాయిన్ అయిన వాళ్ళకైతే నేను ఇది మళ్ళీ వాళ్ళకి రిపిటేటివ్ సెషనే, నిన్న కూడా ఇదే చెప్పాను. కళ్యాణ్ ఒక ఐడియా వచ్చిందా, ఇంకేమన్నా స్లైడ్ చూపించాలా, క్వశ్చన్స్ ఉండొచ్చు. సార్ అంటే ఇప్పుడు మనం అనలిస్ట్ చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తామా సార్? ఎప్పుడు కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి కూడా ఎవరిని పరిగెత్తమని చెప్పను. ముందల మనం ఎనలిస్ట్గా వెళితే మనకంటూ అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంది, ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్లో నేను చెప్పాను సైబర్ సెక్యూరిటీ ఎప్పుడు అవసరం అన్నాను. ఏదైనా ఒక కనెక్టెడ్ అయితే, ఒక నెట్వర్క్ కనెక్టెడ్ అయితే మనము కనెక్టెడ్ అవ్వచ్చు, మనకి కనెక్ట్ అయ్యేవాడు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఈవెన్ దో మన మొబైల్ డేటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఇంటర్నెట్ వాడొచ్చు, వాడకపోవచ్చు. సిమ్ వాడుతున్నాం అంటే ఏంది, ఆల్రెడీ కనెక్టెడ్ అయ్యామని. ఒక టెక్నాలజీతో కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కడికి కూడా ఎనలిస్ట్ అనేవాడు కనిపెట్టే ప్రాపర్టీస్ అనేవి చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకనే ఎనలిస్ట్ పరంగానే నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా.
మెయిన్గా. ఎందుకన్నా ఎనలిస్ట్ అంటే అంత ఇష్టపడతావు ఎందుకన్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారిగా మేనేజర్ అయిపోయారు. నేనేం చెప్పాను, కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, వాడు రీయూజ్ చేసే బా అన్నాడు. అదే ఎనలిస్ట్ అయితే ఒప్పుకుంటాడా? ఎనలిస్ట్గా నువ్వు చేసావు, ఆ మేనేజర్ అనేవాడు ఒకప్పుడు ఎనలిస్ట్గా చేశాడు, ఆడు ఒప్పుకుంటాడా కస్టమర్ని 2005 ప్రాజెక్ట్ని రీయూజ్ చేయమంటే? లేదు సార్. 2005లో ఉన్న టెక్నాలజీ వేరు, 2024లో అవును సార్. ఉన్న టెక్నాలజీ వేరు. కానీ అనలిస్ట్గా నువ్వు పనిచేస్తే నువ్వు ఎప్పటికి కూడా ఒక ప్రోడక్ట్ని మనం పంపించాలంటే స్టాండర్డ్స్ చూసుకోవాలి, రెగ్యులేషన్ చూసుకోవాలని వాడు కస్టమర్కి చెబుతావు. నో మనం ఈ కన్సిడర్ చేయాలి కదా, ఈ ప్రోడక్ట్ రిలీజ్ అయ్యేసరికి 2027 అయింది, ఇప్పుడే ఆల్రెడీ ఈ డిస్కషన్ జరుగుతున్నాయి, 90% రీయూజ్ అనేది కరెక్ట్ కాదు, మినిమం సెక్యూరిటీ చెక్స్ అనేవి పెట్టుకుందాం మనం అని ఎలా ఒకటి కన్విన్స్ చేయగలుగుతాం. బయాస్ అవ్వని మాట ఎప్పుడు కూడా. సో ఇవన్నీ మెయిన్గా ఉండే. ఏం కావాలన్నా వాడు అవుతానికి అంటే మినిమం వాడి బేసిక్స్ తెలియాలి, తర్వాత నెట్వర్కింగ్ గురించి బాగా తెలియాలి. అందుకే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మూడు ఇన్ఫర్మేషన్స్ మీకు డెమోలు అటెండ్ అయితే వాళ్ళు ఏం చెప్తారు, ఒక లాంగ్వేజ్ తెలియాలి, ఒక స్క్రిప్టింగ్ తెలియాలి, ఒక నెట్వర్కింగ్ గురించి బాగా తెలియాలి, టూల్స్ వాడుకోవడం తెలియాలంట. అంటే టూల్స్ వాడేది ఏ రోలు, ఎందుకు వాడాలి, ఎవరు వాడతారు అనే డెప్త్కి వెళ్ళి చెప్పరు మ్యాక్సిమం డెమోస్లో. ఓకే, ఈ స్కిల్స్ అనేవి ఉంటే చాలు. వీటితో పాటు వాడికంటూ కొన్ని రోల్స్ కూడా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ నువ్వు వెళ్ళాలనుకుంటే మన సిలబస్ కూడా ఇవన్నీ కవర్ చేస్తారు మ్యాక్సిమం మీకు. ఇవన్నీ కవర్ చేస్తంతో పాటు సపోర్ట్ యాక్టివిటీస్గా మీకు మెయిన్గా సిలబస్ అనే కాదు, ఈ ఆర్గనైజేషన్ లోపల వాడి డే టు డే ఎలా ఉండిద్ది అన్న వాళ్ళ లైఫ్ పాపం చెప్తున్నాను కదా, అది ఛాలెంజింగ్ లైఫ్ యాక్చువల్గా. ఛాలెంజింగ్ లైఫ్ అంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక 20 years నుంచి జాబ్ చేస్తూ ఉంటావు, సడన్గా వచ్చేసి అన్న ఇప్పుడు వాయిస్ మీరెవరన్నా నాయిస్ వస్తుంది. తమ్ముడు మీరెవరైనా మా గుంటూరు సైడ్ గుంటూరు అలాగా ఉంటే, మా పల్లెటూరులో మేము చిన్నప్పుడు 96, 95 అలా టైంలో ఈవెన్ దో మేము వీధుల్లో ఈ ఊరు మొత్తంలో కూడా ఎవరు కూడా తాళాలు వేసుకోరనమాట, ఎవరింట్లోకైనా వెళ్ళిపోయేవాళ్ళం, ఫ్రీగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సడన్గా ఇప్పుడు అంటే అందరూ మారిపోయారు అనుకోండి, అప్పుడు అలా ఉండేది. అంటే మన పిల్లలే కదా, మన ఊర్లో అంటే అందరూ మన పిల్లలే కదా అన్న భావం ఉండేది. ఇప్పుడు అలా లేదు, ఊరే లేదు అలా. ఏ ఊరైనా అలా డెవలప్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లో మన మేనేజర్ అనేవాడు 60 సంవత్సరాలు అడిగి ఉండి, "అరే భయ్యా నేను అప్‌గ్రేడ్ అవ్వలేదు" అనేవాడిని ఎనలిస్ట్ ఎళ్ళేసి ఆడిని మార్చాలి. "ఒరేయ్ నాయనా! ఇప్పుడేమో ప్రపంచం ఇలాగుంది, నువ్వేమో ఇయన్నీ చేయొద్దంటున్నావు. కస్టమర్ ఏమో నన్ను దొబ్బుతున్నాడు. నువ్వన్నా మారాలి, లేదా కస్టమర్ అన్నా మారాలి, లేదా మన ముగ్గురం కలిసి ఓ 2, 3 మీటింగ్‌లకెళ్ళేసి ఒక అండర్‌స్టాండింగ్ రావాలి" అని కన్విన్స్ చేసే దాంట్లో ఉండే ఛాలెంజ్ ఎనలిస్ట్‌కి ఉంటే, ఎందుకంటే అది ఆ రోల్‌లో నలుగుతాడనమాట వాడు. వాడు హార్డ్‌వేర్ ఆళ్ళని కన్విన్స్ చేయాలి, టెస్టింగ్ ఆళ్ళని కన్విన్స్ చేయాలి, ఆర్కిటెక్ట్‌ని కన్విన్స్ చేయాలి, మేనేజర్‌ని కన్విన్స్ చేయాలి, కస్టమర్‌తోనూ కన్విన్స్ చేయాలి. అక్కడ కాకపోతే నేను ఇంకోటి చెప్తున్నాను చూసావా, "అన్న నువ్వు ఇన్ని చెప్పావన్నా, నేను లోపలికెళ్ళాను, నా పైన ఇద్దరుండారు, వాళ్ళేమో కస్టమర్‌తోనూ, హార్డ్‌వేర్ ఆళ్ళతో ఆళ్ళు మాట్లాడుకుంటూ నాకు చిన్న వర్క్ ఒకటి ఇచ్చారు. ఆ! అన్న థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేయమన్నారు, నా లైఫ్ అంతా ఇదే అయిపోయింది కదా అన్న" అనొచ్చు నువ్వు. ఒక రోజుకి అది చేస్తావు, ఒక సంవత్సరం చేస్తావు. కానీ ఒక సంవత్సరం చేస్తావు, 2 సంవత్సరాలు చేస్తావు. అట్లాగే ఉండిపోతావా? ఉండవు గదా! నీకు అందుకే గదా ఎన్ని రోల్స్ ఉన్నాయో చెప్పాను నేను. అలాగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతావన్నమాట. అది కరెక్ట్ వే అవుతది. అలా కాకుండా డైరెక్ట్‌గా ఎళ్లి నేను మేనేజర్‌గా కూర్చుంటానంటే మిగతా రోల్స్‌ని ఎలా మేనేజ్ చేస్తావు? అది కష్టం అవుతుంది. అందుకని. ఈడికి కొన్ని టూల్స్ అవసరం. ఈ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తానికి టూల్స్ కావాలి. ఈ థ్రెట్ రిసర్చ్ చేసుకోవడానికి టూల్స్ ఉంటాయి. అంటే ఈ ప్రొడక్ట్ నేను ఈ ప్రొడక్ట్ వాడుతున్నా, మొబైల్ వాడుతున్నాను. ఆ మొబైల్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్ వాడుతున్నానా? ఐఓఎస్ వాడుతున్నానా? ఆండ్రాయిడ్ వాడుతున్నాను. ఆండ్రాయిడ్ వాడేటప్పుడు ప్రపంచంలో ఎలాంటి రీసెంట్ అటాక్‌లు జరిగినాయి అన్నీ కన్సిడర్ చేసి, ఈ రోజుకి జరిగినయి అన్నీ మా టీమ్ ఆళ్ళందరికీ చెప్పాను. కానీ ఈడు ఆ ప్రొడక్ట్ మనం ప్రొడక్షన్‌లోకి వెళ్తానికి ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఈ 3 ఇయర్స్‌లో ఏం చేస్తూ ఉంటాడనుకున్నావు? కీప్ ఆన్ రోజు రిసర్చ్ చేస్తూనే ఉంటాడు. నేనేమన్నా మిస్ అయ్యానా? నేనేమన్నా మిస్ అయ్యానా? ఆడు కూడా ఆడి మోడల్‌ని ఆడు అప్‌గ్రేడ్ చేసుకుంటానే ఉంటాడు మళ్ళీ. అది. ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్స్ గాని, ఈవెంట్స్ గాని జరిగినప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్టే అనలిస్ట్ దగ్గరికే వస్తారు. ఎప్పుడైనా హార్డ్‌వేర్ చేంజెస్ గాని, సాఫ్ట్‌వేర్ చేంజెస్ గాని, సిస్టమ్ చేంజెస్ గాని జరిగినప్పుడు కూడా అనలిస్ట్‌ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకేమన్నా గోల్స్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతాయా? అది ఇదని.
అన్న అసలు నేను చేస్తున్నాను కానీ ఇవన్నీ లేవన్నా, ఏందన్నా మరి ఇంత అని చెబుతున్నావు అంటే చెబుతున్నాను కదా, కొన్ని ప్రోడక్ట్లు ఇండస్ట్రియల్ అయినా, ఆటోమోటివ్ అయినా, రైల్వే అయినా, ఏరోస్పేస్ అయినా, ఏదైనా అవును, సెమీ కండక్టర్స్ అయినా నువ్వు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది ఇప్పటి నుంచి. కరోనా తర్వాత ప్రతి ఆర్గనైజేషన్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది బ్లైండ్ గా ఏదో టిక్ పెట్టుకుంటూ వెళ్తారు, కొంతమంది కంపల్సరీగా చేస్తున్నారు. అందుకే కదా మనకి డిమాండ్ కూడా పెరిగింది. అది ఈ కోర్సు అయిపోయిన తర్వాత ఈ యాక్టివిటీస్ లో మాత్రం మీకు కంపల్సరీగా నేను సపోర్టివ్గా ఉంటాను. మీ రెజ్యూమ్స్ అప్డేట్ చేసుకునేటప్పుడైనా, మాక్ ఇంటర్వ్యూస్ అయినా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయినా, ఫీడ్బ్యాక్ సెషన్స్ అయినా, దీంట్లోనే డిస్కషన్లో పాజిటివ్ సైడ్ కొంతమంది, నెగిటివ్ సైడ్ కొంతమంది ఉండి మాట్లాడుకునేటట్టుగా. కొంతమంది చూడు, ఇప్పుడు నేను పేర్లు పెట్టి పిలిస్తే కానీ కూడా వాళ్ళు అన్మ్యూట్ చేస్తానికి షైగా ఫీల్ అవుతూ ఉంటారు మన వాళ్ళు చాలా మంది. వాళ్ళందరికీ మళ్ళీ నేను మోటివేట్ చేసుకుంటూ 1-to-1 ఇంటరాక్షన్లో మనం మాట్లాడుకోవాలి. అది అందుకని నేను ఎక్కువగా ఎనలిస్ట్ అయితే మనందరికి బాగుండిద్ది అన్నది నా సలహా. అలా కాదన్నా అంటే ఎనలిస్ట్ గా స్టార్ట్ అయితేనే మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు. అది ఇప్పుడు టైం మీకు మీ క్వశ్చన్స్ అన్ని ఏమన్నా ఉంటే రైట్ చేయండి, మాట్లాడదాం. ఎవరైనా పర్లేదు. ఇందులో టూల్స్ మనం అసలు ఏం డీల్ చేస్తాం కొంచెం చెప్తారా సార్? యా, చెబుతున్నాను కదా, ఈ ఎనలిస్ట్ రోల్ కాకుండా సైబర్ సెక్యూరిటీలో టూల్స్ పరంగా వచ్చేసి ఎక్కువగా వాడేవాడు టెస్టర్స్ వాడతారు. అందులో కూడా మనకి నాలుగు రకాల డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు. ఫజ్ టెస్టింగ్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మనం వాడే ప్రోడక్ట్ మీద లోడ్ టెస్టింగ్ చేస్తానికి వాళ్ళ స్పెసిఫిక్గా టూల్స్ ఉంటాయి. ఓకే, కానీ మనం టార్గెట్ చేస్తున్న అనలిస్ట్కి ఏంటంటే అది థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తానికి టూల్ కావాలి. ఆ టూల్ అనేది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ఒకటే టూల్ అయితే వాడదు. ఇప్పుడు మనం ఎంబెడెడ్ సిస్టంలో ఉన్నాం అనుకో, ఒక టూల్ ఆడుకుంటాం. సెమీ కండక్టర్లో ఒక టూల్ ఆడుకుంటాం. నార్మల్ ఐటీ ప్రోడక్ట్ మీద చేస్తున్న వాళ్ళు ఎక్సెల్ సీటే వాడతారు. కొంతమంది విజువల్ చేస్తారు. మెథడ్ రిమైన్స్ సేమ్. దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి, టూల్ అడాప్ట్ చేసుకోవడానికి ఎనలిస్ట్ చేసే వర్క్ ప్రొడక్ట్స్కి ఎక్కువ టైం పడుతుంది. ఆడికి దాంతో పాటు మళ్ళీ ఇంకో టూల్ అవసరం. వీక్నెస్ని కనిపెడటానికి టూల్స్ కావాలి. అంటే ఆల్రెడీ వనరబిలిటీ మనం వాడుతున్న ప్రోడక్ట్లో ఏమేమైనా వనరబిలిటీ స్కానింగ్ చేసుకోవడానికి కలీ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకొని నీకు కొన్ని టూల్స్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ అవన్నీ. ఆ టూల్ నేర్చుకోవచ్చు. ఆ టూల్ ఒకటి కావాలి. ఇంకోటి ఇన్సిడెంట్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఒక్కడికే కాదు, టెస్టింగ్ వాళ్ళకి, హార్డ్వేర్ వాళ్ళకి, ఈవెందో ఎనలిస్ట్కి కూడా అవసరం. అంటే ఏంటంటే మనం ఇప్పుడు కృష్ణ ఎప్పుడన్నా పనిచేసావా ఆల్రెడీ? ప్రజెంట్ అయితే నేను సెక్యూరిటీ అనలిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు సెక్యూరిటీ అనలిస్ట్ కింద ఏ ప్రోడక్ట్ చేస్తున్నావు చెప్పు. అంటే మాది యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందని అంటే, మేము సెంట్రల్ గా ఒక గ్రూప్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. గ్రూప్ ఆఫ్ క్లయింట్ కి ఒక్కొక్క టూల్ అనేది ఉంటుంది అనమాట. మాకు సిస్కో యాంప్ ఉంటుంది, సైలెన్స్ ఉంది, డార్క్ ట్రేస్ ఉంది, క్రౌడ్ స్ట్రైక్ ఉంది, ఈడిఆర్, స్ప్లంక్ ఉంది, కార్బన్ బ్లాంక్ ఉంది, సెంటినల్ ఇప్పుడు 1 ఉండవు ఉంది. కాబట్టి ఒకటి చెప్తూనే ఉన్నావు. ఇక్కడ నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ స్లైడ్ మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేను మెంగ్ చేసిన రోల్స్ లో ఈ కాకుండా అన్న నేను వేరే రోల్ కూడా చేస్తున్నాను అన్నది ఏదన్నా వర్క్ ప్రోడక్ట్ ఉందా? protect an organization computer networks from cyber attacks, protecting your available data, conduct threat research, analysis, monitoring network traffic, development and promote best practices, investigate instant and response event, write detailed instant response report, install. ఈ ఇన్స్టాల్ అండ్ ఆపరేట్ ఫైర్వాల్ అనేది నా ఆపరేషన్స్ లో లేదా? ఇది ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్. ఇది ఎవరంటే ఇప్పుడు ఇన్స్టాల్ అండ్ ఆపరేట్ ఫైర్ వాల్స్, ఎన్క్రిప్షన్ ప్రోగ్రామ్స్ అండ్ అదర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడైతే ఎక్స్పర్ట్ అనేవాడు క్లయింట్ వాళ్ళ ప్లాంట్ తో కనెక్ట్ అయి ఉంటాడు, వాడికి ఈ నాలెడ్జ్ అనేది తెలియదు అనుకో, ఆడు ఆర్కిటెక్ట్ అవైలబుల్ గా, డెవలపర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ అవైలబుల్ గా లేకపోతే ఆ పర్టికులర్ మీటింగ్ లో ఎనలిస్ట్ అనేవాడు వాళ్ళకి హెల్ప్ చేయాలి, సెట్టింగ్స్ అన్ని కూడా. ఓకే, ఎందుకనంటే ఎంక్రిప్షన్ ప్రోగ్రామ్స్ చేసేవాడు ఎవడు? డెవలపర్. ఎంక్రిప్షన్ ప్రోగ్రామ్స్ కి డిజైన్ ఆర్కిటెక్చర్ చేసేవాడు ఎవడు? ఆర్కిటెక్ట్. కానీ ఇద్దరు అవుట్ ఆఫ్ ఆఫీస్ లో ఉండారు, కానీ కస్టమర్ తో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో మేనేజర్ ఉన్నాడు, ఎనలిస్ట్ ఉన్నాడు. అందుకే నీకు చెప్పింది అంటే ఈ ఎనలిస్ట్ లో 3 లెవెల్స్ పీపుల్ ఉంటారని చెప్పాను. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్.
ఈ ఎక్స్పర్ట్ ఓకే లెవెల్ వాడికి ఈ మినిమం వాడేది వాళ్ళ దగ్గర నుంచి నో హౌ ఇప్పించే రెడీగానే ఉంచుతారమ్మ. ఎప్పుడు ఓకే ఏదైనా సరే ఒకడు సెక్యూరిటీ సాఫ్ట్వేర్ గురించి, ఎంక్రిప్షన్ ప్రోగ్రామ్స్ గురించి, ఆపరేషనల్ ఫైర్ వాల్స్ మినిమం డీటెయిల్స్. మిగతాది మేనేజర్ అనేవాడు మేనేజ్ చేయొచ్చు. ఏమని ఓకే వాడు ఇంకో 2 days లో వస్తారు, ఇంకోసారి మీటింగ్ పెట్టుకుందాం అని. అదే కానీ ప్రైమరీ డీటెయిల్స్ ఇవ్వలేదనుకో అక్కడ మనం ట్రస్ట్ కోల్పోతాం. అందుకనే నేను ఓకే చెప్తుంది ఏంటంటే ఈ ట్రస్ట్, ఈ ఎనలిస్ట్ అనేవాడు మెయిన్ జాబ్. ఆ టూల్ అనేది నేను అసలుకి టూల్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను, కానీ వాడి వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూసావా, అక్కడ మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. 1-2 ఓకే సార్లు కూడా మనం అన్న మరి ఇన్ని వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కన్నా ఎలాగా అంటే ఒక్కొక్కడు ఒకటి థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ ఉందనుకో, ఒక్కొక్కడు ఒక రకంగా వాడుకుంటాడు. ఒకడు లేదు లేదు నువ్వు అన్ని 200 అటాక్స్ నువ్వు ఒకటే ఎక్సెల్ షీట్ లో పెట్టు, మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాము. ఎసెట్ ఎలాగుంది, ఆ ఎసెట్ జరిగే సెక్యూరిటీ ప్రాపర్టీస్ ఏంది, ఏమేమి జరగచ్చు, ఆ సెక్యూరిటీ ప్రాపర్టీస్ తర్వాత డ్యామేజ్ సినారియోస్, థ్రెట్ సినారియోస్, ఆ తర్వాత లైక్లీహుడ్లు తయారు చేయి. ఆ అటాక్ ట్రీస్ ద్వారా నువ్వు కొంతమంది అటాక్ ట్రీస్ ద్వారా అడుగుతారు, కొంతమంది అటాక్ వెక్టార్ ద్వారా అడుగుతారు. అది చెప్పలేమన్నమాట. అటాక్ పొటెన్షియల్ మెథడ్ అవ్వచ్చు, అటాక్ వెక్టార్ మెథడ్ అవ్వచ్చు. అవన్నీ మనం కోర్సులోకి డెప్త్గా వెళ్ళేసరికి అవి తర్వాత మాట్లాడదు. ఓకే అది అంటే మనం ఇప్పుడు ఈ కోర్సులో ఏ టూల్స్ చూస్తాం అనేది అన్న ఉందా అన్న? కంపల్సరీగా మీకు వాల్నరబిలిటీ స్కానింగ్ సంబంధించిన ఇక్కడ నేను కొన్ని టూల్స్ పెట్టాను కదా, ఇందులో నువ్వు చెప్పిన కొన్ని టూల్స్ ఉంటాయి ఆల్రెడీ. స్నార్ట్ కంపల్సరీగా వాడతావు, ఎన్మ్యాప్ స్కాన్ చేసుకోవడానికి వాడుకుంటావు, వైర్ షార్క్ వాడుకుంటావు. కాకపోతే ఏంటంటే ఈ మెటాస్ప్లాట్ అనేది యూజువల్ గా ఏంటంటే పెన్ టెస్టర్స్ వాడతారు. ఓకే ఓకే, ఈ ఫైర్ వాల్స్ ఇవి కూడా ఏంటంటే ఆర్కిటెక్ట్ డెవలపర్స్ వాళ్ళు సెట్ చేస్తారు. వీరికి ఓన్లీ నో హౌ మాత్రమే ఉండాలి, కానీ తెలుసుకొని ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఈడిఆర్ టూల్ ఆల్రెడీ నువ్వు చెప్పావు చూసా, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఈ ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ టూల్స్ నీకు ఆల్రెడీ సిమెట్రిక్. అందుకే నేను నా కోర్సులో కూడా మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు ఇక్కడ సిలబస్ లో కూడా నేను క్రిప్టోగ్రఫీ ఇంట్రొడక్షన్ అను క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ చెబుతానని చెప్పాను. ఈ 3 ఎందుకు చెబుతానని చెప్పానంటే ఇక్కడే మీకు తెలుస్తాయి అనమాట. అంటే ఒక ప్రాపర్టీస్ ఉండేవి కదా మనకి, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈ కొన్ని ఇప్పుడు కృష్ణ మీరు చేసే ప్రాజెక్టులు ఓన్లీ సిఏఏ మెథడ్ చేయొచ్చు, కానీ కొన్ని మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రాజెక్టులకు వెళ్ళామనుకో స్ట్రైడ్ అంటారు. అంటే కొంతమంది స్పూఫింగ్, రిపిడియేషన్, ఎలివేషన్ టు ప్రివిలైజ్ పెద్ద పట్టించుకోరు. ఓకే ట్యాంపరింగ్ అంటేనే ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అన్నా ట్యాంపరింగ్ అన్నా ఒకటే, ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అన్నా కాన్ఫిడెన్షియాలిటీ అన్నా ఒకటే, డినైల్ ఆఫ్ సర్వీస్ అన్నా అవైలబిలిటీ అన్నా ఒకటే. అవును మీకు మెయిన్ గా ఈ రోల్లో థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ మెయిన్ గా ఎండ్ టు ఎండ్ తెలిసి, వానరబిలిటీస్ అంటే ఏంది, థ్రెట్స్ అంటే ఏంది, డ్యామేజెస్ అంటే ఏంది, సెక్యూరిటీ ప్రాపర్టీస్ అంటే ఏంది, ఇవన్నీ బాగా తెలిసి లిటిల్ బిట్ అబౌట్ నో హౌ అబౌట్ టూల్స్, ఈ విధమైన ఎన్మ్యాప్స్ గురించి, వైర్ షార్క్ గురించి, వీటికన్నా కూడా ఎక్కువగా నేను మిమ్మల్ని ఎక్కడ రియల్ టైంలో ఎక్కడ ఎక్కువ పుష్ చేస్తానంటే తారా అనాలిసిస్ రిలేటెడ్ టూల్స్ లోనే ఎక్కువగా పుష్ చేస్తాను నేను. ఈ రియాలిటీ తారా అనాలిసిస్ టూల్స్ అంటే ఏంటన్నా ఇవి? తారా ఈ అనాలిసిస్ తారా అనాలిసిస్ టూల్స్ ఎలా ఉంటాయి అంటే యాన్సిస్ వాడి కానీ ఒక కంట్రీ అంటే ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ వేరుగా ఉంటాయి. అంటే థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ ఒక ఐటమ్ అనేది తీసుకొని, ఐటమ్ అనేది ప్రొడక్ట్ అనుకో, లేకపోతే ప్రాజెక్ట్ అనుకో, లేకపోతే నీవు ఐటెంలో స్కోప్ని మార్చుకుంటూ రావచ్చు. ఇప్పుడు నీ పేరు కృష్ణ అనుకో, కృష్ణ అనేది నాకు ఐటమ్. ఓకే, ఆ కృష్ణ అనే ఐటమ్ ఈ రోజుకి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఐటమ్. అక్కడ నేను ఎసెట్స్ని ఐడెంటిఫై చేస్తాను. ఎసెట్స్ అంటే ఏంటి? నీ దగ్గర ఉండే వాల్యుబుల్ థింగ్స్. నీ దగ్గర ఉండే వ్యాలెట్ అవ్వచ్చు, రింగ్ అవ్వచ్చు, చైన్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, లేదా నువ్వు ఆల్రెడీ ఏమైనా కాస్ట్లీ షూ వేసుకుంటే అయ్యేనా అవ్వచ్చు. వీటికి ఆ ఎసెట్స్ని ఐడెంటిఫై చేసి దాని సెక్యూరిటీ ప్రాపర్టీస్ పెడతాను. సెక్యూరిటీ ప్రాపర్టీస్ పెట్టి ఏమేమి, ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, ఈ రోజు నీ మీద జరిగే అటాక్స్ ఏమై ఉండొచ్చు అన్నది నీకు ఇచ్చేదే థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ రిపోర్ట్ అనమాట. అట్లాగే థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ రిపోర్ట్ మనం కస్టమర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకున్న తర్వాత ఈ 20 సంవత్సరాల్లో ఈ ప్రోడక్ట్ ఏ కంట్రీల్లో వదులుతున్నాము, ఏమేమి ఈ ప్రోడక్ట్కి ఏమేమి ఇంటరాక్షన్స్ ఉంటాయి, అంటే బ్లూటూత్ ఉందా, యూఎస్బి ఉందా, వైర్లెస్ ఉందా, ఈథర్నెట్ కేబుల్ ఉందా, ఎలాంటి కమ్యూనికేషన్తో జరిగింది, అంటే డీటెయిల్గా చేసేదే థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్. ఇందులోకి థ్రెట్ హంటింగ్ కూడా వస్తుందన్న? అవునండి, థ్రెట్ హంటింగ్ అన్న అనాలిసిస్ అన్న రెండు, అంటే టెర్మినాలజీ వేరువేరుగా మాట్లాడతారు. అంటే ఏం లేదు, మా దాంట్లో కొత్తగా ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎలాగైతే ఉన్నారో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళని ఏమంటున్నారంటే థ్రెట్ అనలిస్ట్ అంటున్నారు.
థ్రెట్ అదే తమ్ముడు, ఒక ఎనలిస్ట్ని నేను ఎలా తయారు చేస్తానంటే ఎస్ఓసి ఎనలిస్ట్ అన్నా, క్లౌడ్ ఎనలిస్ట్ అన్నా, థ్రెట్ ఎనలిస్ట్ అన్నా, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ అన్నా. నా టైటిల్ సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్, బట్ ఇందులో అన్ని కలిపి చెప్పేదే అది. కొన్ని టీమ్స్ ఉంటాయి, ఆ టీమ్స్ లో నేను చూపించే వర్క్ రెస్పాన్సిబిలిటీలో ఒకటి ఆడేం చేస్తాడో తెలుసా, ఓన్లీ కంటిన్యూటీ అప్డేటింగ్ అన్న కంపెనీస్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ డిజాస్టర్ రికవరీ ప్లాన్. అంటే ఏంది, వీడి యొక్క విధానం ఏందో చెప్పిన, వెళ్ళి డేటాబేస్ చెక్ చేసుకుంటాడు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ రెస్పాన్స్ ఇవ్వాలంటే వీడికి కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. భయ్యా ఇన్సిడెంట్ జరిగింది, మనం రెస్పాన్స్ ఇవ్వాల్సిన టైం వచ్చేసి మనకి ముందలగానే మాట్లాడుకున్న టైం ప్రకారం 5 days, ఆల్రెడీ 2 days అయిపోయింది, నాకు 3 days ఉంది అని టికెట్లు రైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ తెచ్చుకొని వాళ్ళకి పంపిస్తూ ఉంటాడు. ఆ డ్యూటీ 8 hours లో చేసేది అదే అవ్వచ్చు. అది కూడా దానికి ఒక స్పెసిఫిక్ గానే దాన్ని కూడా కొంతమంది ఇన్సిడెంట్ రెస్పాన్స్ హ్యాండ్లింగ్ టీమ్ అని, పిఎస్ఐఆర్ఎం టీమ్ అని, లేకపోతే ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ అని, లేకపోతే వాళ్ళని కూడా ఎనలిస్ట్ టీంలోనే గ్రూప్గా ఒక 4-5 గ్రూపులుగా చేసి సర్వర్ని మెయింటైన్ చేసేవాడిని ఒకడిని, ఇన్సిడెంట్ మెయింటైన్ చేసేవాడిని ఒకడిని, థ్రెట్ మెయింటైన్ చేసేవాడిని ఒక పేరుతో పిలుచుకోవచ్చు. బట్ ఆ గ్రూప్ చేసే పనులన్నీ మాత్రం మీకు నేర్పిస్తాను. స్ప్లంక్ కూడా ఉంటుందన్న, స్ప్లంక్ కూడా కూడా ఉండేది. ఎస్, ఓకే. కి చెప్పాను కదా రిప్యుటేషన్ మనం పట్టించుకోమని. ఇక్కడ స్ట్రైడ్ అని చెప్పాను కదా, ఈ స్ట్రైడ్లో రిప్యుటేషన్ ఉంది చూసావా, ఆ రిప్యుటేషన్ మెయిన్ డ్యూటీ ఏంటంటే ఎవడైనా సరే మన మీద యాక్షన్ చేసినప్పుడు ఆ యాక్షన్కి ఎవిడెన్స్ రికార్డ్ చేసే టూలే అది యాక్చువల్గా మెయిన్గా. డాక్స్ ఎక్కువ వస్తాయి. అంటే మా దాంట్లో స్ప్లంక్ వాడుతున్నారు, మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా స్ప్లంక్ మీదే చేస్తారు. అది ఎవిడెన్స్ తమ్ముడు, ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసేది అది. ఇప్పుడు ఒకటి చెప్తానంటావా, నేను మీ ఇంటికి వస్తాను కానీ నేనేమంటాను, నేను రాలేదు కృష్ణ అని చెప్తాను. కానీ నువ్వేం కలెక్ట్ చేస్తావు, సీసీ కెమెరాలో నా ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ కలెక్ట్ చేస్తాను. కోర్స్ పరంగా నేను చెప్తున్నాను కదా, నా 18 years ఎక్స్పీరియన్స్ లో ఎలాంటి మీకు అన్యాయం అయితే చేయను. నా ఛాయ్ శక్తుల ఒకవేళ నేను అలా ఏం లేదన్నా, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే మామూలుగా ఏం లేదు, ఇప్పుడు అంటే నేను ఒక 1 year అలా చేస్తాను. సో మామూలుగా ఏదైనా జాబ్స్ కి అప్లై చేస్తున్నాము అని అంటే ఇప్పుడు నౌకరీలో ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మీకు ఇది ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కదా, సో హ్యావ్ యూ ఎవర్ డీల్డ్ విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనీ టూల్ ఇంటిగ్రేషన్ కానీ, టూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఏదైనా ఆన్ బోర్డింగ్ లో డివైజెస్, కొత్త క్లయింట్ ఏదైనా వచ్చినప్పుడు ఆన్ బోర్డింగ్ లో మీ పార్ట్ ఏంటి, ఇలాంటివి అడుగుతున్నారు. అదేమన్నా మనం ఎడిషనల్ గా నేర్చుకోవాలా, లేకపోతే అసలు ఏంటది? టూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఆర్గనైజేషన్ లో తీసుకుంటున్నప్పుడే ప్రాపర్ గా ఇంటర్వ్యూ చేసేవాడైతే, ప్రాపర్ గా మనం ఒక నిజంగా ప్రాపర్ గా ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే, నేను చెప్పిన 8 roles లో ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ అడిగి తెలిసి ఉండాలి. నేను నిన్న ఓన్లీ ఎనలిస్ట్ గానే నేను సెలెక్ట్ చేస్తుంటే, ఎనలిస్ట్ గా వాడే టూల్ ఏందో వాడికి తెలిసి ఉండాలి. ఎనలిస్ట్ ఏం వాడతాడు మెయిన్ గా వాడు వాడే టూల్ ఏంది, వాడి డ్యూటీ ఒకటే, థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ ఈజ్ ద ప్రైమరీ ఆర్టిపుల్స్. అందుకే నేను చూపించేటప్పుడు వాడి వర్క్ ప్రొడక్ట్స్ మీకు చూపించే ఆల్రెడీ. వాడు ఏం చేయాలి, థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేయాలి, ఇన్సిడెంట్స్ ని మానిటరింగ్ చేసుకోవాలి. ఆ మానిటరింగ్ చేసుకుంటూ సైబర్ సెక్యూరిటీ గోల్స్ కూడా ఆడే ప్రిపేర్ చేయాలి, సైబర్ సెక్యూరిటీ క్లైమ్స్ కూడా ఆడే ప్రిపేర్ చేయాలి. నేను థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ టూల్ నువ్వు ఎలా వాడతావు, ఎలా సెలెక్ట్ చేస్తావు అంటే నేను చెప్పిస్తాను నీ చేత. అలా కాకుండా టెస్టర్ వాడే టూల్స్ అన్ని కూడా నీకు తెలిసి ఉండాలనుకోవడం అనేది మూర్ఖత్వంగా నేను పనిచేస్తాను. నువ్వు ఎనలిస్ట్కి వెళ్తున్నావు ఆర్గనైజేషన్, పజ్ టెస్టర్ గానో పెన్ టెస్టర్ గానో వెళ్తలేదు అన్న. కాదన్నా బేసిక్ నేర్పితే మాకు యూజ్ అవుతుందంటే దానికి కూడా నేను చెప్తున్నాను కదా కంపల్సరీగా మీకు. అందుకే కొన్ని టూల్స్ కూడా ఇక్కడ లిస్ట్ డౌన్ చేసింది. నేను చేసిన టూల్స్ లో కొన్ని టూల్స్ యాక్చువల్ గా ఎన్మ్యాప్ ఇవన్నీ ఎవరు చేస్తాడు, యాక్చువల్ గా టెస్టర్ అనేవాడు స్కాన్ చేసుకోవాలి. నేను ఆడికి ప్రొడక్ట్ ఇవ్వగానే ఏమేమి ఆడు నెట్వర్కింగ్ స్కానింగ్ అంతా చేసుకొని ఈ ప్రొడక్ట్ ఏమేమి ఉంది ఏంది అని నెట్వర్క్ అనాలిసిస్ వైర్షార్ కానీ ఎన్మ్యాప్ వాడు కానీ ఆడు స్ప్లంక్ ఆడు ఏం చేస్తాడు, డేటాని కలెక్ట్ చేస్తాడు, లాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని లాగ్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. అది కంపల్సరీగా నేను మీ దాంట్లోకి లింక్ చేస్తా. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్లు ఏముంటారంటే, భయ్యా నువ్వు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిసే కాదు, నాకు లాగ్ అనాలిసిస్ కూడా నువ్వే చేయాలని చెప్పొచ్చు. ఆ లాగ్ లో సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అంటే ఒక GUIL పవర్ BI మీకు తెలిస్తే ఎవరికైనా మినిమము అది ఎలాగుంటుంది అంటే, ఈ రోజుకి ఎన్ని ఇన్సిడెంట్స్ వచ్చినాయి, ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన లాగ్స్ ఎక్కడ ఉన్నాయి,
అలాగా ఆ లాగ్స్ ఓపెన్ చేస్తే నీకు అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది మినిమం డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో సాఫ్ట్వేర్ వల్ల వచ్చిందా, సిస్టమ్ వల్ల వచ్చిందా, హార్డ్వేర్ వల్ల వచ్చిందా అని నువ్వు వాడి దగ్గర నుంచి డేటా నువ్వు ఒక ఇంటర్ఫేస్ వెళ్ళే ఉంటావని చెప్పా అందరికి స్టార్టింగ్ లోనే. ఎవరెవరికి సిస్టమ్ కి ఉంటావు, సాఫ్ట్వేర్ కి ఉంటావు, హార్డ్వేర్ కి ఉంటావు. ఈ లాగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫో తెచ్చుకోవాలో చూసుకొని అనాలిసిస్ అప్డేట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. అది మన బ్యాచ్ టైమింగ్స్ ఏంటన్నా, కోర్స్ టైమింగ్స్? అది కోర్సు టైమింగ్ అనేది నేను ఆల్రెడీ మోహన్ చెప్పాను. మోహన్ మీతో మాట్లాడతారు కృష్ణ. అది ఓకే. నేను మిమ్మల్ని మెజర్ చేసుకోమనేది ఏంటంటే ఒకటే, అంటే ఇలాంటి వ్యక్తితో మనం ఒక 50 రోజులు ట్రావెల్ అయితే, ఒక 45 రోజులు ట్రావెల్ అయితే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండొచ్చు అనేది మీరు కూడా మెజర్ చేసుకోండి అంతే. ఇందులో దాచుకునేది ఏమీ లేదు. ఇప్పుడు కృష్ణ వాడేది నేను వాడకపోవచ్చు, నేను వాడేది నువ్వు వాడకపోవచ్చు. ఒకటి 1 to 1, బట్ మెథడాలజీ రిమైన్ సేమ్ ఉంటుంది ఎవరికైనా. కానీ పిలుచుకునే పదం అనేది వేరుగా ఉండొచ్చు. అవునవును. నీకు కావాల్సిన దానికి 1 స్టెప్ ఎక్కువే చెప్తాను కానీ తక్కువ మాత్రం చెప్పను. కావాలంటే నేర్చుకొనైనా కదా నేను చెప్పగలను. అది నేను మీకు ముందరగానే ప్రామిస్ చేస్తాను. ఫేక్ ప్రామిస్ కాదు. ఇదేంటో రికార్డెడ్ వాయిసే కదా. నేను మాట్లాడిందంతా యూట్యూబ్ లోనే ఉంది. అన్న ఆ రోజు అలా అన్నావు, ఇప్పుడు ఏందన్నా నేనే చెప్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే మనం టార్గెట్ చేసేది ఇప్పుడు వచ్చేసి నేను ఒకటి అన్నావు, మెటాస్ప్లాట్ గురించి చెప్పని అనలిస్ట్ అడిగితే నేను అది ఇన్కరెక్ట్ అని అంటాను. అదే పెన్ టెస్టర్ గా వస్తే ఆడు వైట్ అవ్వచ్చు, గ్రే అవ్వచ్చు, బ్లాక్ బాక్స్ అవ్వచ్చు. మెటాస్ప్లాట్ గురించి తెలియదు అంటే నేను ఆయన పెన్ టెస్టర్ గా సెలెక్ట్ చేయను. కానీ అనలిస్ట్ గా సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే అనలిస్ట్ గా నాకు అసలు వనరబిలిటీ అంటే ఏందో తెలియదు, థ్రెట్ అంటే ఏందో తెలియదు అన్నాడు అనుకో, నేను అనలిస్ట్ గా సెలెక్ట్ చేయను, పెన్ టెస్టర్ గా సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే అసలు అనలిస్ట్ కి దాని గురించి అసలు అవసరమే లేదు. నేను చెబుతున్నాను అంటే ఏ రోల్ కి ఏది అవసరమో దాంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. కానీ అవుట్ ఆఫ్ ది స్కోప్ ది మాత్రం నేను మేబీ ఇగ్నోర్ చేయమని చెప్తే చెప్పొచ్చు. ఎందుకనంటే అది మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేదు మనకి అది. ఓకే, ఇంకెవరికి ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఫ్రీగా అడగండి బాస్, ఏం పర్లేదు. రాజు, ఇప్పుడు మనకి కోర్స్ ద్వారా మనం ఏదైనా సర్టిఫికేషన్ కి వెళ్ళొచ్చు అంటావా విత్ యువర్ కోర్స్? నేను చెబుతాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే సైబర్ సెక్యూరిటీకి మీరు అప్పుడే సర్టిఫికేషన్ అనేది పెట్టుకోవద్దని అయితే చెప్తాను. ఎప్పుడు ఎందుకని చెప్తానంటే అవన్నీ చాలా కాస్ట్లీతో కూడుకున్నాయి. లోకల్ గా చేసే సర్టిఫికేట్ దేనికి వాల్యూ ఉండదు. ఐఏఎస్ ద్వారా దాని ద్వారా ఐఎస్సి ద్వారా వెళ్ళాం అనుకోండి, ఆ సర్టిఫికేట్ ఫీజే దగ్గర 2 లక్షల దాకా ఉంటుంది. అది వన్ టైం వ్యాలిడిటీ అనమాట. అది కాక ఆన్లైన్ లో ఉంటుంది. అక్కడ మీరు మళ్ళీ నర్వస్ గా ఫీల్ అవుతారు. అవన్నీ అక్కడ క్వశ్చన్లు కూడా ఎలా ఉంటాయి అంటే ప్రతిదీ ఆన్సర్ వెళ్ళనే ఉండిద్ది. ఎప్పుడైతే నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ పెరిగి అంటే ప్రతిదీ కూడా ఆన్సర్ వెళ్ళే ఉంటుంది. ఒక డెవలపర్ లెవెల్లో ఉండగా ఒక రకంగా మాట్లాడతాం. నేను ఇప్పటికి కూడా చూస్తాను కదా, ఇప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలంటే డైరెక్ట్ గా ఎంక్రిప్షన్ అని ఎవడు చెప్పడు. ఆడేమంటాడంటే అన్న నేను ఒక డాక్యుమెంట్ లో పెట్టి దానికి ఒక పాస్వర్డ్ పెడతా, లేకపోతే ఇది పెడతా ఇది పెడతా ఏదో ఒక వాడతారు. కానీ అక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అనేవి నీకు ఎలా ఉంటుంది అంటే బుకిష్ గా ఓరియంటెడ్ గా ఉంటుంది. వర్క్ ఎన్విరాన్మెంట్ కి ఎగ్జామ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అవి అప్పుడే మైండ్ లో పెట్టుకోవద్దు. ఈవెన్ దో ఇంకోటి కూడా నేను చెప్తాను అన్న, డే 1 ఇంటర్వ్యూ మేము కొట్టేస్తామన్నా అంటే 1-2 సార్లు ఫెయిల్ అయినా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తమే అది. ఇప్పుడు నేను సెక్యూరిటీ అనలిస్ట్ ఎంతో ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తాడు తెలుసా. ఆడు ఎంతో రీసెర్చ్ చేసి ఆడు సెక్యూరిటీ గోల్స్ ఇస్తాడు. కానీ ఆ ప్రొడక్ట్ బయటకు వెళ్ళిన తర్వాత ఆడు సపోర్ట్ చేసి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడు, ఏదో ఒక లూప్ హోల్ కనిపెడతాడు. అప్పుడు ఆడు ఎంత మదన పడాలి మీరే ఆలోచించు. అది ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా తమ్ముడు ఎవరైనా? సార్ కళ్యాణ్ సార్, ఇప్పుడు సర్టిఫికేషన్స్ చేయకపోతే ఇప్పుడు అంటే అంత ప్రిఫరెన్స్ ఉండదు కదా సార్ ఏదైనా సబ్జెక్ట్ కి? ఒకటి చెప్తానంటావా, ఎవరైనా సరే ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్కి నువ్వు ఎలా ఆన్సర్ చేస్తున్నావు, ఆడి ఆర్గనైజేషన్ లోకి నువ్వు వచ్చిన తర్వాత వాడు నీకు మినిమం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాడికి వర్క్ చేయగలవా లేదా మెజర్ చేస్తారు. కానీ నువ్వు ఏమి సర్టిఫికేట్ చేసేవా అన్నది ఎవడు పట్టించుకోడు. ఫ్రాంక్ గా చెప్తున్నా. ఇంకోటి ఉండిద్ది మెజర్ సర్టిఫికేషన్ తోనే, అంటే సర్టిఫై అయితే ఇదే అని. ఐఐటీల నుంచి వచ్చి మినిమం సి లాంగ్వేజ్ తెలియని వాళ్ళని కూడా ఇండస్ట్రీలో నేను చాలా మందిని చూసాను.
మినిమం నార్మల్ దుంపల కాలేజీలో చదివి 20 లక్షలు 30 లక్షలు సంపాదించే వాళ్ళని కూడా నేను చూశాను. దాంతో దీంతో సంబంధం ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పనా, నీ దగ్గర ఒక పొజిషన్ ఉంది, 100 మంది వచ్చారు, 100 మందిలో ఆల్రెడీ ఏంటంటే నువ్వు 2 లక్షలు ఆడి మీద ఖర్చు పెట్టి కస్టమైజ్ చేయించుకోవాలి, సిఐఎస్ స్పీసీ ఇచ్చావు. కానీ అందులో వచ్చినాడు మనం వాడికి 2 లక్షలు జాబ్ ఇస్తే చాలు, ఆడు వస్తాడు, ఆడు ఆల్రెడీ ఆడు ఖర్చు పెట్టి సర్టిఫై చేసాడంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 or 2 times అది పనిచేస్తుంది ఇలాంటి డల్లర్ టైం. కానీ ఒకసారి భూమి వస్తే ఎలా వస్తుందో తెలుసా, ఇప్పటికైనా సైబర్ సెక్యూరిటీకి ఇంటర్వ్యూ జరగని వీక్ అంటూ లేదు. ఎవరైతే మీలో ఎవరన్నా నిజంగా పనిచేస్తుంటే కృష్ణాగం వెళ్ళే వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయా లేదా అని. ఇప్పటికే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక సిఆర్కి కానీ C++, జావా, .NET లేకపోతే చాలా మంది నేర్చుకొని ఒక 8 నెలలు 9 నెలల నుంచి వాళ్ళని అడుగు రెజ్యూమ్లు అప్డేట్ చేసి ఒక్క కాల్ అయినా వచ్చిందేమో లేదు. రియాలిటీ కను దీనికి అలాగని నేను సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్కి అగెనెస్ట్ అని నేను చెబుతలేదు. దాని మీద పెట్టే ఖర్చు కన్నా అది మీరు ఎక్స్పీరియన్స్ వచ్చి ఒకసారి అంతా ఎర్న్ చేసుకున్న తర్వాత అన్న మనకు ఉందన్న ఇంకా ఇప్పుడు నేను వెళ్ళి చేసుకుంటాను అంటే నేనే ఎంకరేజ్ చేస్తాను. అయినా సైబర్ సెక్యూరిటీ మీరు ఏ సర్టిఫికేషన్ చేయాలన్నా మినిమం 5 years మీరు పని చేయాలి సైబర్ సెక్యూరిటీలో. అది ఎందుకు పెట్టారో ఉన్న ప్రీ కండిషన్ స్టూడెంట్స్లు అందరూ చేస్తారని పెట్టారు. మినిమం మీరు ఏ సర్టిఫికేషన్ అయినా సరే రియల్టీ సర్టిఫికేట్ చేయాలంటే మినిమం 5 years రియల్ టైంలో పని చేయాలి. పని చేసిన తర్వాతే మనం ఎలిజిబుల్ దానికి. సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ కోర్స్ లో మనం ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం సార్, ప్రాక్టికల్. నేను చెప్తున్నాను కదా, ఒక ఐటమ్ అనేదాన్ని ఇప్పుడు నేను మీ ఇంటికే నేను థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేయమంటాను, లేదా మీ ఊరికి చేయమంటాను, లేదా నీ కాలేజీకి చేయమంటాను. అది కూడా ఒక ప్రాజెక్టే. ఒక ప్రాజెక్ట్కి ఎలాగో నేను ఇచ్చే ఐటమ్ అనేది మనందరిలో మన బ్యాచ్లో ఒక్కొక్కరికి ఒక ఐటమ్ ఇస్తాను. నేను ఒక ఐటమ్ తీసుకుంటాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరు ఒక ఐటమ్. దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ దట్ ఫీడ్బ్యాక్ సెషన్స్ అంటే. ఆ ఫీడ్బ్యాక్లో ఏంటి, ఎవ్రీ 1 week క్లాసెస్ అయిన తర్వాత 1-to-1 ఇంటరాక్షన్స్లో మనం మాట్లాడుకుంటాం. నీ ఐటమ్ మొబైల్ అవ్వచ్చు, ఇంకో ఐటమ్ ల్యాప్టాప్ అవ్వచ్చు, ఇంకో ఐటమ్ వాళ్ళ ఊరు అవ్వచ్చు, ఇంకో ఐటమ్ వాళ్ళ ఇల్లు అవ్వచ్చు, ఇంకో ఐటమ్ వాళ్ళ కాలేజీ అవ్వచ్చు, ఇంకో ఐటమ్ వాళ్ళ వాడే ప్రాజెక్ట్ అవ్వచ్చు. సార్ చెప్పు. సార్ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్, అంటే చాలా అంటే ఇంటర్వ్యూస్ చాలా అటెండ్ అయ్యాను సార్, అంటే లాస్ట్ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నాను సార్ నేను. ఎందుకు ఆడు ఇప్పుడు ఒకటి నువ్వు రియాలిటీగా ఎవడైనా ఏం చెక్ చేస్తాం, అడ్వాన్స్డ్గా ఎంత ఉన్నాడు, బుకిష్గా ఎంత ఉన్నాడు అన్నదే మెజర్ చేస్తాం. ఆ తర్వాత కాన్ఫిడెంట్గా ఎంత మాట్లాడుతున్నాడు ఈ రోజుకు మాట్లాడుతున్నామంది. ఒక ఫెయిల్యూర్ జరిగింది కాబట్టి ఆ ఫెయిల్యూర్ ఎందుకు జరిగిందో మాట్లాడుకో. చాలా మందిని అందుకే నేను ఫోర్స్ఫుల్గా క్లాస్ ఈ 1.5 hourలో ఎన్నిసార్లు అడుగుతున్నాను అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ చేయండి అని. కొంతమందికి ఆ భయం ఉండిద్ది. నేను నోరు తెరిస్తే అందరూ ఏమనుకుంటారు, నేను తప్పు మాట్లాడుతున్నానేమో, కరెక్ట్ ఆ భయంలో నుంచి మీరు బయటికి రావాలి. ఈ రోజుకి 10 సార్లు మాట్లాడావు. ఆ ఇచ్చింది నీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పనా, నువ్వు ఫెయిల్ అయిన నీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సే అది. అర్థమైందా? అంటే నేను ఏదో తెలుసుకోవాలి అనేది నీకు క్లూ ఇస్తాడు ఇంటర్వ్యూవర్. ఒక్కోడు ఒక రకంగా ఇంటర్వ్యూ చేస్తాడు. అక్కడ నీకుండే టైం ఎంత, 15 minutes. ఒక్కోసారి మనకే బాధేస్తాడు 5 minutesలో నిన్నేం జడ్జ్ చేశాడు అని. 5 minutesలో పంపించిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాను. 5 minutesలో ఏం చేస్తాడు ఆడు? పాపం ఆడు 20 సంవత్సరాలు కష్టపడినండి, చదువుకున్నాండి, 5 minutesలో జడ్జ్ చేసి వెళ్ళిపో అంటాడు. 5 minutesలో వెళ్ళిపోమని సెలెక్ట్ చేసిన వాళ్ళని కూడా నేను చూశాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెలే తెలుస్తుంది అనమాట, ఐ కనెక్ట్ చేస్తున్నాడా లేదా. యాజ్ ఏ స్టూడెంట్గా నాకేం కావాలి, నువ్వు నాకు ఇచ్చిన తర్వాత నాకు 6 months టైం ఉండిద్ది నీ మీద ఇన్వెస్ట్ చేస్తానికి. ఇప్పుడు అందరూ ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఆఫర్ లెటర్లో? ఫ్రెషర్కి ఎవడు కూడా day 1 జాబ్ చేయమన్నారు. ఫ్రెషర్స్కి మినిమం 6 months ట్రైనింగ్ ఇస్తాం మేము. ఇప్పుడు 6 months కూర్చోబెట్టి ఆడి జీతం ఇచ్చి పోషిస్తానికి బడ్జెటే లేదు, ఉండడికి పోషిస్తానికే లేదు. ఇప్పుడు ఇంత ముందర డెడికేటెడ్ బడ్జెటే సైబర్ సెక్యూరిటీకి ఉండేది కాదు. ప్రతి ఒక్కటి సైబర్ సెక్యూరిటీ బడ్జెట్ సపరేట్గా పెట్టాలి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఏ ఈవెంట్ ఎప్పటి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే అందరినీ మాట్లాడమంటున్నాను. మీరు మాట్లాడితేనే తెలుస్తుంది. ఈ రోజు తప్పు అవ్వచ్చు, ఇంకోసారి డెమోకి వెళ్ళారనుకో, ఇక్కడ చెప్పలేకపోయినాయి
అక్కడ చెప్తున్నారు. బెస్ట్ తెలుసుకోవడానికైనా మీరు మాట్లాడి నోట్లో అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏం కావాలి, ఇవన్నీ దొరుకుతాయా లేదా, మనకి ఇది చేస్తే మనకి కెరియర్ ఉందా లేదా, ఇవన్నీ మెజర్ చేసుకోవాలంటే 1-to-1 ఇంటరాక్షన్ అయితేనే కదా. ఇప్పుడు చంద్రశేఖర్ ఇంతవరకు అన్మ్యూట్ చేయలేదు. రాజు ఒకసారి నేను ఫోర్స్గా అడిగితే అన్మ్యూట్ చేశాడు. ఏకే అని ఉంది, ఈ ఏకే ఎవరో మరి. మయాంక్, నాకు ఇంకొక డౌట్ ఉందండి. చెప్పు పర్వాలేదు. అయితే మీకు అడిగాను కదా క్లాస్ బిగినింగ్లో నాకు 10 years పెట్టుకుంటాను, కరెంట్ 15 ఉందని. సో రిలవెంట్ 3 years పెట్టుకొని రిమైనింగ్ ది అవుట్ ఆఫ్ 10 yearsలో 7 years వేరే టెక్నాలజీ అని పెట్టుకొని. అవును, అప్పుడు 3 yearsే కాదు, మీరు కంప్లీట్ గా కరోనా తర్వాత ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే. అసలు మీ ప్యాకేజ్ మ్యాటరే అవ్వదన్నమాట. మీరు రెడీలీ అవైలబుల్, లో ప్యాకేజ్ లో అవైలబుల్ అయిన ఒక ప్రొఫైల్ అవుతుంది మీరు. ఓకే. ఎందుకంటే అండ్ కంట్రీ టు కంట్రీ వేరు కదా. నువ్వు ఆల్రెడీ ఒక వెల్ అడ్వాన్స్డ్ కంట్రీలో నుంచి వస్తున్నావు మాకు. నువ్వు ఆల్రెడీ 3 years 4+ years పెట్టుకున్నావు అంటే ఆల్రెడీ అక్కడ చేసావు కదా. అక్కడది మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతోనే నేను ఇంటర్వ్యూ చేసే స్టైల్స్ కూడా వేరుగా ఉంటాయి. అవి నేను మాక్ ఇంటర్వ్యూలో 1-to-1 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్పుడు నీకు కంపల్సరీ గైడ్ చేయగలను. నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలాగ ఉంటాయి, నువ్వు ఎలా ఆన్సర్ చేయాలి. ఓకే. కాంపెన్సేషన్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఎంతవరకు ఉండొచ్చండి? నేను ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నీకు చెప్తున్నాను కదా, నేను 25 వరకు కూడా ఎనలిస్ట్ లో చూశాను ఎక్స్పెక్ట్ లెవెల్. ఓకే. ఓకే, అంటే మీరు కరెంట్ ప్యాకేజ్ కి 30 to 40% హైక్ కంపల్సరీగా కంపల్సరీ వస్తుంది. ఓకే. ఓకే. ఏకే సార్ ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెషర్ గా సార్ చెప్పండి. చెప్పండి సార్, యాజ్ ఏ ఫ్రెషర్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతుంది సార్, అంటే 25కి అయిపోయింది. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీద నాకు బయట ఆపర్చునిటీస్ వస్తాయా సార్? నేను చెప్తున్నాను కదా, నువ్వు లోపల నుంచి రాబోయే ముందలే ఈ రెజ్యూమ్లో ఈ కీవర్డ్స్ అనేవి పడితే నీకు లోపలికి బయటకు వచ్చేసరికి ఒక ఆఫర్తో కూడా రావచ్చు అనమాట. కంపల్సరీగా ఇప్పుడు ఎసెన్సర్ కానీ, లేకపోతే HCL కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ, వీళ్ళందరినీ మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఆడికి 6 నెలలు టైం స్పెండ్ చేసి ఆయన ట్రైన్ చేసి అనలిస్ట్ కన్నా, నువ్వు ఆల్రెడీ సీలోను గుడ్డుండవు, ఆడికి రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యావు, ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఫస్ట్ లెవెల్ అయిపోయింది, ఫస్ట్ లెవెల్లో ఆడు నార్మల్ కోడింగ్ ఏదో ఎగ్జామ్ పెట్టాడు, అది పాస్ అయిపోయావు. లాస్ట్ టెక్నికల్ డిస్కషన్ అప్పుడు వెళ్ళినప్పుడు వాడు నీ రెజ్యూమ్ చూసే వీడియో ఇది చేశాడని దాంట్లో క్వశ్చన్స్ అడగేయచ్చు. నా వే ఆఫ్ స్టైల్లో నేను అడుగుతున్నాను. నా సర్కిల్లో మేము ఇంటర్వ్యూ చేసే విధానం నీకు చెబుతున్నాను. అందరూ ఇలాగే ఉంటారని నేను అడగలేదు. చాలా మంది, కొంతమంది ఇంటర్వ్యూ చేసేవాడు ఫాదర్ పేరు అడుగుతాడు తెలుసా. అలా చూసిన చాలా మందిని చూసా. అలాగని అది కరెక్ట్ కాదా అని నేను చెప్పను. అది ఎగనెస్టా, ఇది ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్. కరెక్ట్ గా చేసేవాడు ఏంటంటే, ఇది ఎందుకు చేసావు ఏంటి అంటే, నువ్వు చెబుతావు కదా, నేను నా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే స్కోప్ ఉన్న టెక్నాలజీ ఇదే కాబట్టి నేను ఫ్రెషర్ గా లోపలికి వెళ్ళేటప్పుడు నాకు ఛాయిస్ అడిగితే నేను సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉందని చెబుతానికి బెస్ట్ గానే నేను రెడీగా ఉన్నానని చెప్పుకోవటానికి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనగానే మీ 100 మందిని తీసుకెళ్ళి ఒక రూమ్ లో పెట్టి 100 మంది చేయలేపుతారు. అలా కాకుండా ఆల్రెడీ వెల్ అడ్వాన్స్డ్ గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు 100 మంది లేపలేరు. సైబర్ సెక్యూరిటీ నేను మీ ఫ్రెషర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తాం, ఒక రూమ్ లో పెడతాం, టీమ్ లీడర్లు అందరూ వస్తాం, వచ్చేసి ఒకటి 10 మందిని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అడుగుతాం సైబర్ సెక్యూరిటీ చేయొస్తుందంటే 100 మంది ఎత్తుతారు. కానీ ఆ 100 మందిలో నేనేమంటే సైబర్ సెక్యూరిటీ ప్రిపేర్ అయ్యి ఎంతమంది ఉండారా అంటే ఎంతమంది ఎత్తుతారో చెప్పలేను. ఇప్పుడు నువ్వు ఒకడు ఉన్నావు, మరి ఏకే కూడా నాకు అలాంటి క్యాండిడేట్ అని అనుకో అంటే ఏమో ఓకే మేబీ. సార్ నేను కూడా వచ్చేసి కెనడా నుంచి సార్. నేను కెనడాకి వచ్చి 1 year అవుతుంది. నాకు నెట్వర్కింగ్ సైడ్ నేను సర్టిఫైడ్ CCNA సార్. అది నీకు బెస్ట్ ఫిట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రైమరీ క్వాలిటీ ఏంది, ఎనలిస్ట్ కుండా ప్రైమరీ క్వాలిటీ ఏంది, వాడు నెట్వర్కింగ్ గురించి స్ట్రాంగ్ అయి ఉండాలి. పతిలేదు. ఓకే, నువ్వు ఆల్రెడీ CCNA చేసావు కాబట్టి నీకు ఈ టెక్నాలజీ అనేది బెస్ట్ ఫిట్ అవుతుంది అనమాట. నువ్వు ఇండియా కూడా రావవసరం లేదు, నీకు అక్కడే బెస్ట్ ఫిట్ అవుతుంది.
అదే సార్ చూసాను సార్. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకోటి ఏంటంటే సార్ మీరు చెప్తున్నట్టుగా నేను ఉదయమి క్లాసెస్ కొన్ని అటెండ్ అయ్యాను సార్. యూట్యూబ్‌లో చాలా రీసెర్చ్ చేశాను. ఈ స్ప్లంక్ గాని ఇయన్నీ విన్నాను. అందుకోసం అని చెప్పేసి నేను మీకు క్వెషన్స్ అడగట్లేదు. సో నాకు లేదు లేదు కొంచెం చాలా డౌట్స్ విను. ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తాడు. చెప్పనని లేదు చెప్పలేదు. సార్. అంటే మీరు ఇందాక ఇప్పుడు అన్నారు కదా! సైలెంట్‌గా ఇప్పుడు ఉన్నారు కదా! అని అన్ని చెప్పేసి రోల్స్ ఉంటాయి చూసావా? అన్ని రోల్స్ సార్ గురించి ఎక్కడన్నా విన్నావా? ఒక్క వీడియో అన్నా? ఒక ప్రాజెక్ట్‌లో సైబర్ సెక్యూరిటీ ఇన్ని రోల్స్ ఉంటాయి అనే కంప్లీట్ క్లారిటీ ఎవరన్నా ఇచ్చారా? ఇవ్వలేదు సార్. ఎందుకంటే నాకు నాకు కూడా ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సార్, నేను చాలా వీడియోస్ అటెండ్ అయ్యాను. యూట్యూబ్‌లో గాని, తర్వాత ఈ ఉదయమిలో గాని హ్మ్. డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తున్నారు సార్. కొద్దిమంది మొత్తం నెట్వర్కింగ్ పైనే వెళ్తున్నారు. హ్మ్. కొద్దిమంది వచ్చేసి ఓన్లీ ఈ టూల్స్ పైనే వెళ్తున్నారు. అలాగా. కొద్దిమంది ఏంటంటే స్టార్టింగ్ బేసిక్ నుంచి వాట్ ఈస్ నెట్వర్కింగ్ నుంచి, వాట్ ఈస్ రూటర్, వాట్ ఈస్ స్విచ్ దాని నుంచి కూడా కొద్దిమంది చెప్తున్నారు సార్. కొద్దిమంది ఏమంటున్నారంటే నీకు నెట్వర్కింగ్ వచ్చుంటేనే నీకు ఇది ఫిట్ అవుతదని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. సో ఫిట్ కొంచెం అవుతది అని కన్‌ఫ్యూజ్ గాదు. ఇప్పుడు ఫస్ట్‌లోనే అసలు డెఫినిషన్ ఏందంటే నువ్వు నెట్వర్క్ కనెక్ట్ అయితేనే సైబర్ అనేవాడు నిన్ను దాడి చేస్తాడన్నమాట. అవును సార్. అవును సార్. ఆ! మనం కనెక్ట్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ ఒక కనెక్ట్ అయినాడు మనకు కాల్ చేయొచ్చు. అవును సార్. అవును. అలా కాకుండా ఒక పర్సన్‌గా వచ్చి చేసావనుకో సైబర్ అటాక్ అనం గదా! అటాకే అంటాం. అంతే గదా! అవును సార్. అవును. సైబర్ అనే పదం వాడేది ఎప్పుడంటే మనకి ఇలా కనెక్ట్ అయినప్పుడన్నమాట. ఓకే సార్. ఓకే. అది. ఇప్పుడు చూడు ఇంకోటి నువ్వు సార్ మాట్లాడావు కాబట్టి నాకు ఒకటి ఉంది. ఇప్పుడు కృష్ణ గాని, నువ్వు గాని, వెంకట గాని, కళ్యాణ్ గాని ఈ నలుగురు మాట్లాడారు. నాకు మీ గురించి ఒక అవగాహన ఉంది. మనం క్లాస్‌లో కలిసిన మీ ఈ వెంకట్‌తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి నన్ను, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలో తెలుస్తది. ఏకేతో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఎగ్జాంపుల్ అందుకు నేను చెబుతున్నా. నా మైండ్ నేను ఇప్పుడు కృష్ణతో మాట్లాడేటప్పుడు నేను రియలిస్టిక్ ఎగ్జాంపులే ఇవ్వాలి. ఇప్పుడు తనేమన్నాడు, నేను ఫైర్ వాల్ గురించి గాని, నేనెందుకు నేర్చుకోవాలన్నా? నేనేం చెప్పాను, ఒక కస్టమర్ మీటింగ్‌కెళ్ళేటప్పుడు వాడికి కూడా అవసరం అన్నమాట. నాకు తెలీదు అన్నాడనుకో, ఆళ్ళ మేనేజర్ వాడు ఉండి అది ఒకసారి అంటే వింటారు కస్టమర్. రెండోసారి వినటం విరుద్ధంగా ఉండిద్దన్నమాట. అప్పుడు కనెక్ట్ అవుతాడు. ఓహో! నిజమే కదా! మరి తెలుసుకుంటే తప్పేముంది. అది మనకి ఆర్కిటెక్ట్ గురించో, డెవలపర్ గురించో ప్రైమరీ సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్ ఎలాంటి ఫైర్ వాల్స్ పెట్టాము, వైట్ లిస్టా, బ్లాక్ లిస్టా తెలుసుకుంటే తప్పేముంది అన్నట్టుగా మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ మయాంక్ మీరు గారు ఇప్పుడు చెప్పండి. సారీ అండి. వెంకట్. ఆర్గనైజ్కి నెట్వర్కింగ్ అనేది చాలా బేసిక్ ఇంపార్టెంట్. అంటే మనకి ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ ఇవన్నీ ఇట్లా రాకపోయినా కోడింగ్ మీద నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ నెట్వర్క్స్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోతే సైబర్ సెక్యూరిటీలో ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ కదన్నా. డిఫికల్ట్ అంటే ఏందంటే ప్రతిది కూడా ఏందంటే నెట్వర్క్ అనేదాన్ని ఎలా పోలుస్తామంటే కమ్యూనికేషన్ లేయర్‌గా పోలుస్తామన్నమాట. ఇప్పుడు ప్రతిది కూడా ఎలాగుండిద్దంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే రిక్వైర్మెంట్స్ ఎలాగుంటాయంటే డేటా మనం ఏదైనా ఒక డేటా అనుకో, ఒక ప్రొడక్ట్ అనుకో ఏదైనా అంటే అది రెస్ట్‌లో ఉండంగా ఎలాగుంది, అది ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఎలాగుంది, అది మీడియంలో పంపిస్తున్నప్పుడు ఎలా ఉంది. ఈ మీడియంనే మనం ఒక నెట్వర్క్ అని అంటాం అనమాట. అదే నెట్వర్క్ అయినా అవని. అది క్యాన్ అవని, ఎస్‌పిఐ అవని, కే లైన్ అవని, ఐటీసీ అవని, ఈథర్‌నెట్ అవని, ఏదైనా అవని, వైర్‌లెస్ అవని, బ్లూటూత్ అవని, అది ఏదైనా సరే ఒక నెట్వర్క్‌తో పోలుస్తాం కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నాకు ఐడియా లేదు కదండీ! మరి నెట్వర్కింగ్ అది ఇందులో కవర్ అవుతుందా? ఇప్పుడు మనం అంటే చెప్పేదంతా కూడా మరి నీ చేత థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసేటప్పుడు నీ కమ్యూనికేషన్ ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు. కంపల్సరీగా చెప్తాను. ఓకే. ఎందుకు ఐడియా ఉండదు? నువ్వు బ్యాంకింగ్‌లో చేస్తుంటే ఒక ల్యాన్ కేబుల్ ద్వారానే కదా! ల్యాన్ కేబుల్ ద్వారా గాని, వైర్‌లెస్ ద్వారా గాని నువ్వు ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయాలాడు. లాగిన్ అవుతామేనా? నీ సిస్టమ్‌లోకి నువ్వు లాగిన్ అవుతున్నావు అంటే దేని ద్వారా లాగిన్ అవుతావు? వైఫై ద్వారా లాగిన్ అవుతావు. లేకపోతే నెట్వర్క్ కనెక్ట్ చేసుకుంటావు. నీకు ఐడియా లేదు అవునవును. అని అది నేను జస్ట్ కనెక్ట్ చేస్తానన్నా, అది ఎలా పనిచేస్తదో నాకు అనవసరం అన్నా అనేది ఓకే. నేను చూసాను. నేను కళ్ళతో చూడలేదని మాత్రం ఎవరితో చెప్పకు. ఓకే. నో ఇప్పుడు ఏకే గారు అన్నట్టు ఏదో నెట్వర్క్ ఇప్పుడు స్విచెస్ ఏకే అంటే ఆయనకిప్పుడేంది, ఆయన ప్యాకెట్ అంటే ఏందో తెలుసు, హబ్ అంటే ఏందో తెలుసు, స్విచ్ అంటే తెలుసు, రౌటర్ అంటే ఏందో తెలుసు. నేను ఒకవేళ డైరెక్ట్‌గా ఐపీసెక్, మ్యాక్సెక్ అది ఇది అని మాట్లాడితే తను కనెక్ట్ చేసుకోగలడు ఆ వర్డ్స్. అదే. ఫైర్ వాల్స్ అయ్యి అని. మీరు వెంకట గారు మీరు బ్యాంకింగ్‌లో ఉన్నారు కాబట్టి వీపీఎన్ అంటే ఏంది? వీపీఎన్‌తో ఎలా కనెక్ట్ అవుతావు? మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా చేస్తావు? బయోమెట్రిక్స్ ఎలా అవును. చూస్తావు? అవును లేపోతే తెలుసు. ట్రాన్సాక్షన్ ఇంటిగ్రిటీని సైక్లిక్ రికార్డ్స్‌ని ఎలా మెయింటైన్ చేస్తావు? అంటే నీవు కనెక్ట్ అవ్వచ్చు. అవును. ఇప్పుడు యాహ్! ఏకేకి రింగ్ బఫర్ అంటే ఏందో తెలియకపోవచ్చు. కానీ హ్మ్. వెంకటకి రింగ్ బఫర్ ఏ రికార్డ్‌కి పెడతారో తెలియొచ్చు.
ఇప్పుడు నువ్వు మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం, ఒక ట్రాన్సాక్షన్ రికార్డుకి ఎన్ని లిమిట్ ఉంటుందో మీకు తెలుసు, అది ఏకేకి తెలియదు. అది టెక్నాలజీ టు టెక్నాలజీ మాట్లాడేటప్పుడు అందుకే నేను చెప్పాను, నా రియల్ టైం ఎగ్జాంపుల్ వాడి సెమీ కండక్టర్ వాళ్ళకి సెమీ కండక్టర్ తగ్గట్టుగా, నెట్వర్క్ వాళ్ళకి నెట్వర్క్ తగ్గట్టుగా మిమ్మల్ని నేను అది కోఆర్డినేట్ చేసుకోగలను. ఓకే. యా. సార్ చెప్పు కళ్యాణ్. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్ క్లాస్ లో. అవును, సో వాళ్ళందరూ నీకు యూజ్ అవుతారు. సార్ అంటే నాకు ఇప్పుడు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది ఉంటుంది కదా సార్, అంటే వాళ్ళతో నేను అంటే ఎక్కువ వాళ్ళని చేంజ్ చేయలేనా సార్ నేను? తమ్ముడు, నీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు తెలుసా? ఎలాగో చెప్పనా, నువ్వు 100 మందితో ఇదిగా ఉంటావు. ఇప్పుడు వర్క్ చేసేవాడికి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేను ఫేస్బుక్ లో ఎంతసేపు యాక్టివ్గా ఉంటాను? నేను మ్యాక్సిమం యాక్టివ్ ఉంటే 20 మినిట్స్ ఉంటా, వాట్సాప్ లో ఒక 2 అవర్స్ ఉంటాను. కానీ నువ్వు 24 అవర్స్ నెట్వర్క్ తో కనెక్టివ్గా ఉంటావు. స్టూడెంట్స్ అనేవాళ్ళు, నీ యాక్టివ్ బ్రెయినే చాలా అవసరం అవుతుంది. అందరినీ నువ్వు యాక్టివేట్ చేస్తావు అనమాట. ఎవరన్నా స్లీప్ లో ఉండా క్లాస్ జరిగేటప్పుడు కూడా నువ్వు ఏదో ఒక క్వశ్చన్ అడిగి, అన్న ఈ ఎగ్జాంపుల్ వస్తే ఎలాగా, ఆ ఎగ్జాంపుల్ వస్తే ఎలాగా, అది ఇది సార్ అని పిలుచుకోవాల్సింది ఏం లేదు, అన్న అనుకోవటం, బ్రదర్స్ అనుకోవడం అలాగా. కాకపోతే ఏంటంటే క్లాసులు అనేవి కొంచెం ఇంగ్లీష్ లో చెప్పుకుందాం, మినిమం గా బాగుండిద్ది అందరికి. అందరూ నేనేంటంటే ఇది ఈ రోజు డెమో ఎందుకు అలాగంటే, మనం వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునేటప్పుడు తెలుగులో మాట్లాడుకున్నాం అనుకోండి. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. రాజు, చంద్రశేఖర్ ఇద్దరే, వాళ్ళిద్దరు కూడా ఓపెన్ అప్ అయితే మనకి క్లారిటీ వస్తుంది. రాజు అన్మ్యూట్ చేస్తావా? చంద్రశేఖర్, చందు, నువ్వు అన్మ్యూట్ చేస్తేనే కదా ఏం చేసావు అనేది నాకు తెలిసేది. సార్ కోర్సు డ్యూరేషన్ ఏంటి సార్? అది 45 days ఉండిద్ది, ఇంక్లూడింగ్ మన మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కలిపి ఫుల్ ఫ్లెక్స్డ్ గా మనం అనలిస్ట్ రోల్ నేర్చుకోవడానికి. ఓకే సార్. అంటే అదేంటంటే మనం చెప్తాము. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు నెట్వర్కింగ్ సైడ్ ఐడియా ఉంది. సో ఈ నెట్వర్కింగ్ అనేది ఇన్ డెప్త్ లేకపోయినా జస్ట్ స్ట్రక్చర్ ఏంటి, ఓవర్వ్యూ ఏంటి అనేది తెలుసు. సో అలాంటి వాళ్ళకు ఇది ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పే కోర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు మేము డైరెక్ట్ ఈ 45-50 డేస్, మరి 60 డేస్లో మేము డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అంటే అటెండ్ అవ్వనీకి ఏదైనా అంటే అంత స్కోప్ ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ మీ అనేది. రెజ్యూమ్ ఉంది కదా, మీ రెజ్యూమ్నే నేను ఎనలిస్ట్ గా, మీరు ఒక ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎనలిస్ట్ గా తయారు చేసినట్టుగా అదే కదా రెజ్యూమ్ అప్డేట్ కి గైడెన్స్ అంటే ఏంది. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్టే ఎనలిస్ట్ స్కోప్ లో ఎలా చేశారు అన్నది మీ చేత మిమ్మల్ని అప్డేట్ చేపిస్తారు. ఒక నిమిషం సార్. ఒక 10 days లోనే ఒక 10 సార్. days లోనే ఒక ఎనలిస్ట్ చేసే జాబే మీ ప్రాజెక్ట్ మీద, మీరు యాక్టివ్గా ఉన్న ప్రాజెక్ట్ మీదే మీ అంతటే మీరే అప్డేట్ చేస్తారన్నమాట. ఓకే సార్. ఎందుకంటే సార్, ఇప్పుడు మీరు చెప్పేది ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నా, లేకపోతే మాకే ఒక ప్రాజెక్ట్ చెప్పారనుకోండి సార్, అంటే మాకు ఎందుకంటే సార్ అదే ఇప్పుడు కదా అంటుంది, నేను ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాను, మిమ్మల్ని కూడా ఒక్కొక్కరికి ఒక ఐటమ్ ఇస్తాను. ఐటమ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్. అండర్స్టాండ్ సార్. ఇప్పుడు అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీ ఇప్పుడు నేను ప్రాజెక్టే మీరు సబ్జెక్ట్ తీసుకోండి, అదే నేను చెప్తుంది. అప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతారు అంటున్నాను. ఇప్పుడు ఓకే సార్. నెట్వర్కింగ్ లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకో, ఈ రోజుకి నెట్వర్కింగ్ లో ప్రాజెక్ట్ తీసుకొని నెట్వర్క్ లైన్ లేయర్ 1 నుంచి లేయర్ 7 వరకు ఎలాగా పనిచేస్తుంది అన్న మాత్రమే నీ దగ్గర ఉండేది. దాంట్లో కొంతమంది నెట్వర్కింగ్ లో చేసే నా ఫ్రెండ్స్ లో వాళ్ళు ఫిజికల్ లేయర్ లోనే ఉండడు, ఆడి ప్రజెంటేషన్ గురించి అసలు పట్టించుకోడు. సెషన్ లేయర్ లో ఆడి సెషన్ లోనే ఉండడు, ఆడు ట్రాన్స్పోర్టేషన్ లేయర్ గురించి నేను పట్టించుకోను అంటాడు. అట్లాగే ఇప్పుడు నీకు ఫస్ట్ లేయర్ నుంచి 7 layers తెలిసింది అనుకో, ఈ 7 layers తోనే ఏమేమి వనరబిలిటీస్ ఉండయో లిస్ట్ చేయి, ఏమేమి థ్రెడ్స్ ఉండయో చేయి అంటే అవన్నీ నేను ఎప్పుడు చేయలేదు బాస్ అంటావు. కానీ మన ఎగ్జాంపుల్ స్టార్ట్ అయిన తర్వాత, మన 45 days తర్వాత ఆ మాట ఎప్పుడూ చెప్పవు అనమాట. అది కాదు సార్, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు ఉండదు కదా సార్. ఇప్పుడు అంటే నాకు నెట్వర్కింగ్ సైడ్ ఉంది సార్ నాకు, ఓకే. రియల్ టైమ్ కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గా నీ ప్రాజెక్ట్ ఉండిద్ది అన్న. నెట్వర్కింగ్ లో ఉన్నావంటే ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి నెట్వర్కింగ్ లో సైబర్ అటాక్స్ ఆల్రెడీ జరిగినాయి. ఓకే. ఆ స్కోప్ లో నువ్వు లేవు అంతే. ఓకే. నిన్ను ఆ స్కోప్ గా తయారు చేసే బాధ్యత అయితే నాది. అదే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అర్థమైందా? ఓకే.
సో ఏకే తమ్ముడు గారు రాజు అర్థమైంది అన్న కదా? చంద్రశేఖర్ మీ ఇద్దరు కొంచెం ఓపెన్ అవుతారా? మీకు కూడా కొంత టైం స్పెండ్ చేస్తాను. రాజు సార్ చెప్పు. హలో అది సార్ 1 ఇయర్ గ్యాప్ ఉందన్నావు రాజు ఫస్ట్ స్టార్టింగ్ లో. అది కొంచెం నీ ప్రొఫైల్ గురించి నాకు చెప్పు. యాక్చువల్లీ వచ్చేసి నాది 2011లో ఎంసీఏ అయిపోయింది సార్. 2011లో ఎంసీఏ. అవును సార్. ఓకే, తర్వాత తర్వాత మార్కెటింగ్ లో చేశాను, బ్యాంక్ లో చేశాను. ఇప్పుడు మెడికల్ దాంట్లో చేస్తున్నాను సార్, ఫార్మా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైనా సరే జాబ్ లో ఉంటావా లేదా? ఉన్నాను సార్. అలాగైతే ఓకే, అది ఏదైనా అవని ఆ రెస్పాన్సిబిలిటీ నాది. నువ్వు యాక్టివ్ లో జాబ్ లో ఉండగా అది ఎలా వెళ్తావు, ఇప్పుడు వెళ్తున్న దాంట్లోనే పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ ని యాక్టివ్ గా వెళ్తావా లేదా నేను మీకు చెప్పిన ప్రామిస్లు ఏంటి? మీ రెజ్యూమ్ అప్డేట్ లో ఉంటాను, మాక్ ఇంటర్వ్యూలో ఉంటాయి, ఇంటర్వ్యూ కోసం ప్రిపరేషన్ లోనూ ఉంటాను, కంపల్సరీగా గైడెన్స్ లో ఉంటాను, నా ఓకే ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఉంటాను. మనాల్లో కూడా నిన్న వచ్చిన డెమో వాళ్ళు కానీ ఈ రోజు వచ్చిన డెమో వాళ్ళు కానీ బెస్ట్ ఫిట్ వాళ్ళే వచ్చారు నాకు. ఎందుకనంటే అందరూ ఎంప్లాయీస్ చాలా మంది వరకు. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ డొమైన్ లో వాళ్ళకి ఒక్క కృష్ణ ఆల్రెడీ కొంత ఉన్నాడు. నిన్న పనిచేసిన వాళ్ళందరూ కూడా ఐటీలో ఉండారు కానీ డైరెక్ట్ డొమైన్ లో లేరు. ఇప్పుడు ఏకే అలాగో వెంకట అలాగో అలాగా. ఓకే అంటే కళ్యాణ్ ఆల్రెడీ మనకు స్టూడెంట్, యాక్టివ్ స్టూడెంట్ దొరికాడు. దాంతో పాటు చంద్రశేఖర్ కూడా స్టూడెంట్ అనుకో, మనకి ఇంకా బెస్ట్ ఫిట్ అవుతుంది అనమాట. వాళ్ళ దగ్గర ఇంకా రియలిస్టిక్ డేటా ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు కళ్యాణ్ వాడి ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి ఓపెన్ అవుతున్నాడు. ఓకే అవి మనకి ఇండస్ట్రీయే నేర్పిస్తుంది అనమాట మనకు కొన్ని మాటలు. ఎస్ సార్. ఇప్పుడు 2-3 చంద్రశేఖర్ ఇంటర్వ్యూలు నువ్వు కూడా కొడుతున్నాం అన్మ్యూట్ సార్. చేయి. ఇప్పుడు నా క్లాస్ లో నేనేందంటే ఫోర్స్ఫుల్ గా మీకు నా టైం నేను అన్న సార్ 1 అవర్ అంటే 1 అవర్ అయిపోయింది అలా కాదు. నేనేందంటే నేను నా మైండ్ సెట్ మీరు చెప్తున్నాను వినండి. మనం ట్రావెల్ అవుతున్నావా అంటే ఏంటంటే నేను చెప్పేది మీకు అంతో ఇంతో ఉపయోగం ఉండాలి. ఎస్ సార్. అది చంద్రశేఖర్, నేను ఇప్పటికి 100 సార్లు ఉంటాను నీ పేరు, నువ్వు ఒక్కసారి కూడా అన్మ్యూట్ చేయట్లేదు. నేను నెక్స్ట్ సారీ ఇందాక ఏకే గారు అడిగారు కదా, సో రియల్ టైం ఎలా అని. సో మీకు ఎలా ఉంటుందంటే ఈ కోర్సు ఏదో ఫ్రెషర్స్ కి చెప్పినట్టు థియరీ కింద చెప్పి అలా ఉండదండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చే ట్రైనర్స్ ఎవరైనా ఇదని కాదు దేనికైనా కూడా రియల్ టైం వర్కింగ్ వాళ్ళే. సో మీరు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ కి క్యాండిడేట్ కావాల్సిన స్టాఫ్ మీకు ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తాం. సో దాంట్లో కూడా ఎంతవరకు మనం రియల్ టైం ప్రొవైడ్ చేయగలమో 100% రియల్ టైం ప్రొవైడ్ చేస్తాం. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మీరు ప్రీవియస్గా ఏం చేశారని చెప్పడానికి కావాల్సిన సబ్జెక్ట్ అంతా మీకు ఉంటుంది ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఓకే, నా ప్రీవియస్ కంపెనీలు చేశాను, దీని మీద వర్క్ చేశాను, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. సో దాని మీద వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు చెప్పగలిగేలాగా. సో లోపలికి వెళ్ళినా కూడా ఒక రియల్ టైం లేని పర్సన్ కింద కాకుండా మీకు కేటీ ఇచ్చేటప్పుడైనా నా ప్రీవియస్ ఇక్కడ ఇది చేసేవాడిని. సో దాన్ని బట్టి మీరు లోపల సస్టైన్ అయ్యేలాగా మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్లో వర్క్ ఒకేలా ఉండదు. మీరు ఏ జాబ్ మీద ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళినా కూడా అక్కడ మీకు కంపల్సరీ కేటీ ఇచ్చిన తర్వాతే వర్క్లోకి తీసుకుంటారు. ఆ కేటీ టైంలో మీరు సర్వే అవ్వడానికి ఏంటి, సో ఇంతకుముందు ప్రాజెక్ట్లో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకున్నారు, ఆ ప్రాసెస్ ఏంటి, అదంతా కూడా ఓకే నా ప్రాసెస్ ఇంతకుముందు ఇలా చేసేవాడిని ఇక్కడ ఎలా ఉంటుందా, ఇంటర్నల్గా మీరు అక్కడ కమ్యూనికేట్ అయ్యి మీరు వర్క్లోకి వెళ్ళిపోగలరు. ఆ టైప్ ఉంటుందండి ట్రైనింగ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. యా, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పు యా, కళ్యాణ్. కళ్యాణ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు అంటే మా కాలేజీలో ప్లేస్మెంట్స్ అయిపోతున్నాయి, అంటే టెక్ మహీంద్రా, యాక్సెంచర్ అన్నీ అయిపోయినాయి సార్ ఇప్పుడు. సో ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కదా సార్, సో నాకు ఎలా ఉంది సార్ ఇప్పుడు జాబ్ బయట? సో మీరు నౌకరీ వాటిల్లో కంపల్సరీ రెజ్యూమ్స్ పెట్టుకోవాలి. ఓకే, సో రెజ్యూమ్స్ పెట్టినప్పుడు మీకు యాడ్ అని ఎలా చూస్తారంటే వన్స్ ఇంటర్నల్ గా మీకు ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఏం చూస్తారంటే క్యాండిడేట్ మనం నేర్పిస్తే నేర్చుకోగలడా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా బేసిక్స్ పరంగా చూస్తారు. అది ఇంటర్నల్ గా జరిగినప్పుడు ఇంటర్వ్యూస్. వన్స్ మీకు ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎంత నేర్చుకున్నాడు, ఏ కోర్సెస్ చేశాడు, సర్టిఫికేషన్ మీరు అనుకున్నట్టు ఇందాక సార్ చెప్పిన సర్టిఫికేషన్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్. సో మీరు అన్ని ఏంటంటే ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు. సో ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్స్ వల్ల మీకు వన్స్ గ్లోబల్ సర్టిఫికేషన్. గ్లోబల్ సర్టిఫికేషన్స్ మీకు ఫ్రెషర్స్ క్లాస్ లో చూడరండి.
ఈవెన్ ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా సర్టిఫికేషన్స్ ఉండవు. ఎస్ సార్. సో మోస్ట్లీ మీకు ఫ్రెషర్స్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్స్ అయ్యి మీకు ఏంటంటే జాయిన్ చేసుకోవడానికి సర్టిఫికేషన్ ఇస్తాము అంటారు, కానీ వన్స్ రియల్ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్ వైపు నుంచి ఇచ్చిన సర్టిఫికేషన్ మినిమం వాల్యూ కూడా ఉండదు, మీ సబ్జెక్ట్కే వాల్యూ ఉంటుంది. సార్ ఇప్పుడు కావాలంటే నా దగ్గర నేను కోర్స్ చేసినట్టు సర్టిఫికేషన్ నేను ఇవ్వగలను. ఎస్ సార్. ఓకే, కాకపోతే సార్ అది ఇప్పుడు మీకు చెప్పండి. సార్ ఇన్స్టిట్యూట్ నుండి ఎలాంటి ఇంటర్వ్యూస్ రావా సార్ నాకు? నాకు టైప్ కంపెనీస్ ఏమి ఉండవండి. సో కాకపోతే ఏంటి మా సర్కిల్ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చెప్తాను నేను. ఎస్ సార్. ఏంటంటే మీకు ఎవరైనా జాయిన్ చేసుకున్నప్పుడు మీకు ప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా చేసేది ఇదే ఉంటుంది. మేము ఏంటంటే కొంచెం ఓపెన్ గా చెప్పేస్తాం. ఏ కళ్యాణ్ ఎస్ సార్. ఉండదు ఉండడుగా మాట్లాడాలి. నేను ముందులే చెప్పాను మోహన్ గది మళ్ళా అదే అది సార్. నీకు నా సపోర్ట్ అయితే ఉండిద్ది, అది కంపల్సరీగా ఉండిద్ది. సో కాకపోతే మామూలుగా ఏంటంటే ఉండ మాకు కొన్ని స్టార్టప్స్ అవి కాల్ చేస్తూ ఉంటాయి, మీ దగ్గరకు నాకు రిక్వైర్మెంట్ ఉంది, దీని మీద ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే పంపించండి అని. ఇప్పుడు అక్కడ సో దాకా ఎందుకు కళ్యాణ్? ఇప్పుడు రిఫరెన్స్ కృష్ణ ఇస్తాం. అనే చెప్పాడు వాళ్ళ కంపెనీలో జరుగుతున్నాయి అని. నువ్వు కానీ ఒక 15 days యాక్టివ్ గా కనపడ్డావు అనుకో, ఎస్ ఏమో సార్. కృష్ణ వెళ్ళి వాళ్ళ మేనేజర్ చెప్పొచ్చేమో, మనం ఇలాంటినే కదా చూస్తుంది, ఇంటర్వ్యూ చేద్దామా అని. అలాగా నీకు ఏదో ఒక దారిలో ఏకే ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కెనడాలో, వెంకట కెనడాలోనే ఉంటాడు, ఎక్కడన్నా తగిలినాయి అనుకో వాళ్ళు కూడా నీకు అలా కనెక్షన్ పెంచుకోవడం అనేది నీకు నేర్చుకుంటావు అనమాట ఈ 45 days లో. ఎస్ సార్. సో ఏంటంటే ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పటికి ఆల్రెడీ సబ్జెక్ట్ క్యాండిడేట్ కోర్స్ కంప్లీట్ చేశాడో అది చూసుకుంటారు. సో ఆ పరంగా మీరు ఎప్పుడైతే రెజ్యూమ్లో పెట్టారో మీరు షార్ట్ లిస్ట్ అవుతుంది. సో వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ దగ్గర మీరు ఎక్కడ నేర్చుకున్న దాన్ని పర్ఫామ్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏమి పెట్టకుండా జస్ట్ బీటెక్ పెట్టినప్పుడు స్కోప్ అంతా వాళ్ళకు ఉంటుంది, దేని మీద అడగొచ్చు. వన్స్ మీరు దీని మీద స్పెషలైజేషన్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ గ్రిప్ అంతా మీ మీద ఉంటుంది, మీకు వచ్చిన సబ్జెక్ట్ మీద అడగడానికి స్కోప్ ఉంటుంది. దీన్ని అలా యూజ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు అర్థమైంది సో మీరంతా ఈ ఎందుకు రోజు కూడా అందరూ 2 years అయిపోయింది. సారీ, ఈ రోజు కూడా 2 hours అయిపోయింది సార్. అదే ఓకే దెన్. చంద్రశేఖర్ సో ఒక్కళ్ళే ఇంకా డౌట్స్ మాట్లాడలేదు మరి. మోహన్ మేబీ నువ్వు అడుగు ఒకసారి, తను కూడా ఏదన్నా డౌట్లు ఉంటే. మిగతా వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యారు బాగానే. చంద్రశేఖర్ మీకు ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలంటే నాకు కాల్ చేయండి. గైస్ ఇంకెవరికైనా ఏం డౌట్స్ లేకపోతే క్లోజ్ చేద్దాం. సార్ ఏదన్నా సార్ మిగతా ఇప్పుడు డీటెయిల్స్ మోహన్ తో కాంటాక్ట్ లో ఉండండి, ఓకేనా? ఒక విషయం సార్, చెప్పు. చెప్పండి. మీరు చెప్పే టూల్ అంటే ఒక టూల్ పైన ఫోకస్ చేయకుండా మీరు కొన్ని టూల్స్ అనేది ఇప్పుడు మీరు చెప్తామంటున్నారు కదా సార్, ఇవన్నీ ఫ్రీ సోర్సా లేదంటే ఇంకా అవి ఎలా నేను ఉంటాయి సార్ ప్రాక్టీస్ చేయడానికి? అలా నీకు చెబుతున్నాను కదా, ఇవన్నీ ఫ్రీగానే దొరుకు. ఇప్పుడు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ మెథడ్ అనేది ఒక టూల్, డెడికేటెడ్ టూల్ అనేది ఏమి ఉండదు. ఒక ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారుతూ ఉండేది. నీకు నేను రియల్ టైంలో వచ్చి ఆ టూల్ నీకు తెలియకపోవడం వల్ల జాబ్ పోయేదంటూ ఉండదు. కైలీ లైనక్స్ తెలిస్తే నీకు ఈ ఎన్మ్యాప్ కానీ వర్షార్క్ కానీ నాకు కావాలని కృష్ణనే అడుగు. అదన్నీ పెద్దగా నువ్వు మనంతరం మనం డైరెక్ట్ గా పెట్టుకునే టూల్స్ అయ్యి. ఒక వర్చువల్ మెషిన్ అనేది నువ్వు ఎలా వాడుకోవడం తెలుసు, నీ పార్టీషన్ ఇచ్చేసి ఇప్పుడు విండోస్ ఉబుంటూ కానీ లైనక్స్ ని వాడుకోవడం తెలిస్తే నీ విండోస్ సిస్టంలోనే కైలీ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ప్యాకేజ్ గా డౌన్లోడ్ చేసుకునే టూల్స్ అయ్యి కూడా. ఓకే సార్. ఓకే, ఎనలిస్ట్ పరంగా వాడే టూల్స్ అన్ని కూడా. ఎనలిస్ట్ యాక్చువల్ గా ఏంటంటే ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా నీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తెలిస్తే దానికి తగ్గట్టుగా టూల్స్ నేను ఇదిగో నా ప్రాజెక్ట్ లో ఇలా. ఇప్పుడు నువ్వైనా సరే ఎంక్వైరీ చేసుకుంటే మీ దాంట్లో కూడా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. నేను అది ఎప్పుడు చెబుతానంటే మనకు మొత్తం థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ ఈ రోజుతో అయిపోయింది, మీకు ఒక 4 days టైం ఇచ్చి మీ ప్రాజెక్ట్ లో ఏ టూల్స్ వాడుతున్నారో రండి అని చెప్తాను అనమాట అందరినీ. ఓకే సార్. అది అడాప్ట్ అవుతుంది, పెద్ద ఇది ఉండదు. ప్రతి దానికి యూజర్ గైడ్ ఉండిద్ది. ప్రతి దానికి నువ్వు ఇంట్లో ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత నీకు కంపల్సరీగా ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, అది ఒక్క స్పెసిఫిక్ టూల్ అని పట్టుకొని ఇది నేను నా ప్రాజెక్ట్ లో వాడుతున్నాను ఇదే అలా కాదు. నేను యూనివర్సల్ గా నా కంటెంట్ కూడా ఒక ఆటోమోటివ్ కో లేకపోతే ఐటీకో లేకపోతే సెమీ కండక్టర్స్ కో కాదు, ఏ ఇండస్ట్రీ అయినా అవని మిమ్మల్ని అనలిస్ట్ గా టార్గెట్ చేస్తేనే నాకు. అందుకే నేను స్కోప్ అనేది ఒక రోల్కే టార్గెట్ పెట్టుకున్నాను. 100 పడవల మీద కన్నా కూడా అదే ఏంటంటే ఎంట్రీ లెవెల్, అదే బెస్ట్ ఫస్ట్ లెవెల్ కాబట్టి ఆడు అందరితో ఇంటరాక్షన్ ఉంటాడు కాబట్టి అది కూడా బెస్ట్
అని నేను చెబుతుంది కూడా అందుకే. నేను ఈవెన్ దో నా మాకు కూడా అదే కెరియర్ నేను కావాల్సింది స్టార్ట్ సార్. చేసింది కూడా అదే. మాకు కూడా కావాల్సింది అదే సార్. మాకు జస్ట్ ఒకసారి ఎంట్రీ లెవెల్ దొరికిందంటే తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది కొంచెం ఫస్ట్ ఎంట్రీ లెవెల్ దొరికితే ఆలోచిద్దామని చెప్పి. అదే. అందుకనే నేను అనలిస్ట్‌ని టార్గెట్ పెట్టుకున్నాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. శ్యామ్ అని ఎవరో జాయిన్ అయ్యారు. వెళ్ళిపోయాడా? ఓకే సార్, క్లోజ్ చేద్దాం. ఓకే దెన్. థాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. Yeah.